సో దానికంటే మనలోకి మనం ఇంట్రోస్పెక్ట్ చేసుకుంటే, అంటే అందరూ అలా ఉంటారని కాదు, బట్ లార్జ్లీ అలా అవుతూ ఉంటది. సో మనలోకి మనం ఇంట్రోస్పెక్ట్ చేసుకుంటూ ఉంటే కాన్సెప్ట్స్ అన్ని మనకి అప్లై చేసుకుంటూ ఉంటే చాలా బెనిఫిషియల్ గా ఉంటది. ఒక్కసారి ఏమవుతుందంటే ఇవన్నీ విన్నాక కూడా మనకి లార్జ్లీ మనం బాగానే ఉన్నాము, అంత బాగానే ఉన్నది, మనం హ్యాపీగానే ఉన్నాము, ఆర్ మనలో ఏ ఫ్లాస్ లేవు, ఎదుటోళ్ళ వల్లే నేను బాధపడుతున్నాను అన్నట్టు అనుకుంటాం. సో అలా కాకుండా ఇంకా మనం అవేర్ గా ఉంటూ కీన్ గా మనం అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటే అసలు 100% మన హ్యాపీనెస్ మన చేతుల్లోనే ఉందండి. ఎవ్వరు మనని అన్హ్యాపీ చేయలేరు. యాక్చువల్లీ అదంతా మన ఎజంప్షన్, అంటే మనలో క్లారిటీ లేనందువల్ల మనం అన్హ్యాపీ అవుతున్నాం, కానీ ఎదుటివాడు ఎవడు మనని డిస్టర్బ్ చేయలేరు. డిస్టర్బ్ అవుతున్నాము అంటే అది మనలో క్లారిటీ లేదు కాబట్టి, మనలో ఆ లెవెల్ కి అండర్స్టాండింగ్ లేదు కాబట్టి మనం బాధపడుతున్నాం. బట్ నథింగ్ దట్, అంటే ఎదుటి వాళ్ళ వల్ల, అంటే అట్లీస్ట్ మన లాజికల్ మైండ్ తో మనకున్న అండర్స్టాండింగ్ తో లాజికల్ గా ఆలోచించి 80-90% హ్యాపీనెస్ మన చేతుల్లోకి తెచ్చుకోగలం, మన లైఫ్ ని మన చేతుల్లోకి తెచ్చుకోగలం. సో ఈ కాన్సెప్ట్స్ అన్ని లైక్ ఈ రోజు రెస్పెక్ట్ చెప్పారు, ట్రస్ట్ చెప్పారు, అవన్నీ రెస్పెక్ట్ అనగానే మనం ఎదుటోళ్ళని ఎవాల్యుయేట్ చేయడానికి అదొక టూల్ లాగాను, ట్రస్ట్ అనగానే ఎదుటోళ్ళ కాంపిటెన్స్ ని జడ్జ్ చేయడానికి ఒక టూల్ లాగాను అది యూజ్ చేస్తే ఇట్ విల్ నాట్ బి మచ్ బెనిఫిషియల్ ఫర్ అస్. అది మన కాంపిటెన్స్ ని ఎంత అనలైజ్ చేసుకుంటే, మన ప్రీ కండిషనింగ్ ఎలా ఉంది, మన డిజైర్స్ ఎలా ఉన్నాయి అనేది ఎంత వరకు మనం అప్లై చేయగలుగుతాము, లైఫ్ అంతా బ్యూటిఫుల్ గా అన్ఫోల్డ్ అవుతూ ఉంటది. దట్ ఈస్ ద జర్నీ, అంటే దట్ ఈస్ ద వెరీ పర్పస్ ఆఫ్ లైఫ్. యాక్చువల్లీ చేస్తూ ఉంటే జర్నీ చాలా హ్యాపీగా ఉంటది. సో ఈ ఫోర్ డేస్ లో చెప్పిన కాన్సెప్ట్స్ కానీ, ఈ రోజు చెప్పిన కాన్సెప్ట్స్ కానీ అలా మీకు అన్వయించుకొని మీకు వచ్చిన డౌట్స్ ఏమైనా ఉంటే, సో విల్ స్టార్ట్ ద క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్. ఏమైనా ఉంటే అడగండి. I'll try to answer to the best of my knowledge. Yeah, ఏమైనా మీ రిఫ్లెక్షన్స్ ఉన్నా, ఈ కాన్సెప్ట్స్ తో మీ రిఫ్లెక్షన్స్ ఏమైనా ఉన్నా, ఎక్స్పీరియన్స్ కానీ, ఆర్ సంథింగ్ విచ్ యూ మైట్ నాట్ బి ఏబుల్ టు ఇంప్లిమెంట్, ఏమైనా హిండ్రెన్స్ లాగా వచ్చిన, ఎనీథింగ్ విచ్ యూ వాంట్ టు షేర్ ఆర్ ఇన్ జనరల్ యూ వాంట్ టు షేర్ అయినా, అలా అబ్జర్వేషన్ కానీ ఉన్నా, please you can open up and start the discussion. You come up with the questions. So anything, మీ వర్క్ లైఫ్ లో అయినా, ఇంట్లో అయినా, పిల్లలతో అయినా, మెనీ ప్రాబ్లమ్స్. యాక్చువల్గా ఇందాక చెప్పినట్టు అన్నిటికీ పక్కన వాళ్ళే కారణం అనుకునే ప్రాబ్లమ్స్ కొన్ని ఉంటాయి కదండి. సో అలా కాకుండా మన కారణం మనమే, మన హ్యాపీనెస్ మన చేతుల్లో ఉంది అనుకున్నప్పుడు యాక్చువల్ జర్నీ స్టార్ట్ అవుతుంది, అండ్ డౌట్స్ కూడా వస్తాయి దాంతోనే. మరి ఇది ఇలా అవుతుంది కదా, ఎలా ఉండగలం అనే అలా కూడా వస్తూ ఉంటాయి. సో ఏమైనా ఉంటే అడగండి, క్వశ్చన్స్ ఏమైనా ఉంటే. అందరూ కామ్ గా ఉన్నారండి, ఎవరు మాట్లాడట్లేరు. అంటే క్లియర్ అయిపోయినాయా కాన్సెప్ట్స్ అన్ని? క్లియర్ అయినాయా ఆర్ దేర్ ఇస్ నో అబ్జర్వేషన్? యా ప్లీజ్, ఏమైనా ఎనీథింగ్ దట్ యూ వాంట్ టు షేర్ కానీ, లేకపోతే క్వశ్చన్స్ కానీ అన్మ్యూట్ చేసి యూ కెన్ ఎక్స్ప్రెస్ అండి. See, the basic purpose of this meeting itself is to open up, have a discussion. And then the morning session lo it was mostly one to the other and one sided gaane undindi kada. So this is an opportunity for everyone to open up, ask questions. It's your questions. Mana questions maname answers techukovali. Actually answers మన దగ్గరే ఉన్నాయి, but we will try to help you. It's just clarification laga, ante support చేయడం అంతే అండి. ఇట్స్ నథింగ్ లైక్ మాకు ఎక్కువ తెలుసు తెలీదు అన్నట్టు కాదు, బికాస్ వీ హ్యావ్ ట్రావెల్ ద జర్నీ లిటిల్ బిట్ ఇందులో ఉన్న చేసాం కాబట్టి కొన్ని ఎక్స్పీరియన్సెస్ మీకు ఏమైనా హెల్ప్ అవ్వచ్చు, మా ఎక్స్పీరియన్సెస్ మీకు ఏమైనా హెల్ప్ అవ్వచ్చు. దట్ ఈస్ ద మోటివ్. నమస్తే అండి. యా నమస్తే అండి, లావణ్య గారు. సెల్ఫ్ రిలయన్స్, ఓవర్ ఎవాల్యుయేషన్, అండర్ ఎవాల్యుయేషన్ అని చెప్పారు. సెల్ఫ్ ఎవాల్యుయేషన్ అనేది ఎలా చేసుకోనండి? దానికి ఏమైనా కొలమానం అలా ఉంటుందా? ఒక బేస్ హౌ టు ఎవాల్యుయేట్ యువర్ సెల్ఫ్ అనేది అంటారు. సెల్ఫ్ ఎవాల్యుయేషన్, యా అంటే యాక్చువల్లీ ఎవ్రీథింగ్ ఈజ్ మేనిఫెస్టెడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అవర్ ఫీలింగ్స్ అండి. సెల్ఫ్ ఎవాల్యుయేషన్ అంటే మనం హ్యాపీగా ఉన్నామా, అన్హ్యాపీగా ఉన్నామా. సో ఎవ్రీ మినిట్ మనలో అది తెలుస్తూనే ఉంటుంది. చిన్న డిస్టర్బెన్స్ వస్తే మనలో తెలుస్తూనే ఉంటుంది, మన అన్హ్యాపీగా అంటే తెలుస్తూనే ఉంటుంది. సో
దట్ ఈస్ వాట్ సెల్ఫ్ ఎవాల్యుయేషన్ ఈజ్. అంతే. దాంట్లో ఏంటంటే చాలా వాటికి రీజన్స్ మనం బయట వాళ్ళ రీజన్ లో ఆర్ బయట ఫ్యాక్టర్ రీజన్ అలా అనుకుంటూ ఉంటాం. సో ఎవాల్యుయేషన్ మన కాంపిటెన్స్ ని మనం ఎనలైజ్ చేసుకుంటూ ఉండడం, అంటే మన డిజైర్స్ ఎలా ఉన్నాయి, మన ప్రీ కండిషన్స్ ఎలా ఉన్నాయి, ఇది దేని వల్ల వచ్చింది, ఒక డిస్టర్బెన్స్ అయినా, ఒక పని మనం చేయలేకపోవడం అయినా, ఏదైనా రిలేషన్ లో ఒక చిన్న హిచ్ లాగా వచ్చినా, ఏదైనా వచ్చినా, సో అందులో మన వల్ల ఎలా జరుగుతుంది, మనం ఇందులో ఇంప్రూవ్ చేసుకోవాల్సింది ఇంకేమైనా ఉందా, దట్ ఈస్ వాట్ సెల్ఫ్ ఎవాల్యుయేషన్ ఈజ్. అంతే. అంటే ఇప్పుడు మనలో ఉన్న ప్రీ కండిషన్స్ కానీ మన డిజైర్స్ కానీ దేన్ని ఓవర్ ఎవాల్యుయేట్ చేయకుండా అవి ఎలా ఉన్నాయో అలా ఎవాల్యుయేట్ చేయడం, అంటే యాజ్ దే ఆర్. అంటే వీ షుడ్ నాట్ కన్ఫ్యూజ్ అవర్ సెల్స్ విత్ అవర్ ప్రీ కండిషన్స్ ఆర్ అవర్ డిజైర్స్. మన కోరికలు కానీ మన ప్రీ కండిషన్స్ కానీ అవే మనం అనుకుంటే దట్ ఈస్ వాట్ అదర్వైజ్ ఎవాల్యుయేషన్ అనమాట. సో అవర్ ట్రూ నేచర్ ఈస్ టు బి హ్యాపీ కంటిన్యూస్లీ. దానికి కొన్ని అడ్డంకులు వస్తున్నాయి. సో వాటిని మనం కరెక్ట్ గా దూరం నుంచి చూస్తే, మనం వాటిని అదే చూస్తే, సో దిస్ ఈస్ వాట్ ద రీజన్, ఈ రీజన్ వల్ల నేను అన్హ్యాపీగా ఉంటున్నాను, ఈ పని నేను చేయలేకపోవడం వల్ల అన్హ్యాపీగా ఉంటున్నాను, ఏదైనా ఇంప్రూవ్ చేసుకోవాల్సిన స్కిల్ ఉన్నా, క్వాలిటీ ఉన్నా అది మనలో ఇంప్రూవ్ చేసుకోగలగడం. సో దట్ ఈస్ వాట్ అవర్ ఎవాల్యుయేషన్ ఈజ్. అంటే మన హ్యాపీనెస్ ని, మన పురోగతిని, మన ఇంప్రూవ్మెంట్ ని మన చేతుల్లోకి తీసుకోవడం. దట్స్ ఇట్ అండి. సో దట్ ఈస్ వాట్ సెల్ఫ్ ఎవాల్యుయేషన్ ఈజ్. క్లియర్ అయిందండి లావణ్య గారు? అండి, అంటే సెల్ఫ్ ఎవాల్యుయేషన్ మన హ్యాపీనెస్ అండ్ అన్హ్యాపీనెస్ బేస్డ్ పైన డిసైడ్ అవ్వచ్చు అంటారు. యా, ఇట్స్ ఆల్వేస్ లైక్ దట్ అండి. అంటే ఆల్మోస్ట్ ఒక ఫీలింగ్ జనరేట్ అవుతూ ఉంటుంది. ఒక రిలేషన్ లో అయినా, ఒక పని చేయలేకపోవడం వల్ల అయినా, అది దాన్ని అవేర్నెస్ అని కూడా అంటారు. అవేర్ గా ఉంటూ ఉంటే ఆటోమేటిక్ గా ఎవాల్యుయేట్ చేస్తూ ఉంటాం. ఆల్వేస్ ఇప్పటి వరకు మనం ఎలా ఉన్నామంటే ఆల్వేస్ బిజీ ఇన్ ఎవాల్యుయేటింగ్ అదర్స్. సో అది మన వైపు షిఫ్ట్ చేసుకుంటే దట్ ఈస్ వాట్ సెల్ఫ్ ఎవాల్యుయేషన్. అండ్ ఆటోమేటిక్ గా న్యాచురల్ యాక్సెప్టెన్స్ అనేది ఒకటి ఉంటుంది కాబట్టి న్యాచురల్ యాక్సెప్టెన్స్ ఫిల్టర్ లో పాస్ చేస్తూ ఉంటే అన్నిటినీ ప్రీ కండిషన్స్ లాగా మనం నమ్మిన దాన్ని వాటిని కాకుండా దీంట్లో పాస్ చేస్తూ ఉంటే ఆటోమేటిక్ గా హ్యాపీనెస్ ఎన్ష్యూర్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ అండి, ఇంకా ఎవరైనా? ఈరోజు రెస్పెక్ట్ టాపిక్ అయినా, ట్రస్ట్ అయినా, యాక్చువల్గా ట్రస్ట్ టాపిక్ లో చాలా డౌట్స్ వస్తూ ఉంటాయి. రెస్పెక్ట్ లో ఇంకొక క్వశ్చన్ అండి ఎవాల్యుయేషన్ పైన. whenever evaluation is not right, it is disrespect అన్నారు కదా, can you elaborate on this? whenever evaluation is not right, it is disrespect. అంటే ఇప్పుడు మనని మనమైనా ఎదుటి వాళ్ళైనా ఆల్మోస్ట్ మనని మనం చేసుకున్నప్పుడు మన ఇంటెన్షన్ ప్రకారం చేసుకుంటామండి ఎవాల్యుయేషన్. అండ్ అదర్వైజ్ వేరే వాళ్ళని చేసినప్పుడు, ఎవాల్యుయేట్ చేసినప్పుడు ఐదర్ వాళ్ళ స్కిల్ చూసైనా, నాలెడ్జ్ చూసైనా, ఐ మీన్ నాలెడ్జ్ అంటే ఇన్ఫర్మేషన్ లెవెల్లో, స్కిల్, ఇన్ఫర్మేషన్, ఆర్ ఒక అపీరెన్స్ కానీ, ఆర్ ఒక బట్టలు కానీ, వేసుకున్న వేషం, భాష, జాతి, మతం, కులం, ఇలా దేని బేసిస్ మీదైనా మనం ఎవాల్యుయేట్ చేస్తూ ఉంటే మనుషుల్ని, అది యాక్చువల్గా ఇట్ ఈస్ ఇన్సల్ట్ ఆన్ హ్యుమానిటీ అండి. దట్ ఈస్ అ డిస్రెస్పెక్ట్. దట్ ఈస్ వాట్ డిస్రెస్పెక్ట్ ఈజ్. అంటే వెన్ యూ డోంట్ కన్సిడర్, అంటే ఎదుటి వాళ్ళని ఒక మనిషిలాగా కాకుండా వాళ్ళలో ఉన్న అక్యూములేషన్స్ ఒక ప్యాకేజ్, దానిలో చూస్తే మనలో కూడా ఒక ప్యాకేజ్ ఉంది. యాక్చువల్లీ మనం కూడా ఒక బ్రింగింగ్ లో పైకి వచ్చాము, ఒక ఎన్విరాన్మెంట్ లో పెరిగాము, మనకు కూడా బిహేవియర్ అంతా న్యాచురల్ యాక్సెప్టెన్స్ నుంచే జరగదు, కండిషనింగ్ నుంచి జరుగుతుంది. సో అలానే ఎదుటి వాళ్ళని చూసినప్పుడు వాటి బేసిస్ మీద వాళ్ళని ఎనలైజ్ చేస్తే దట్ ఈస్ యువర్ నాట్ రికగ్నైజింగ్. మనిషిని మనిషిలాగా చూడకుండా వేరేవన్నీ చూసి వాళ్ళని ఎనలైజ్ చేస్తున్నాం, ఎవాల్యుయేట్ చేస్తున్నాం ఆ బేసిస్ మీద. సో దట్ ఈస్ వాట్ డిస్రెస్పెక్ట్. అదే ఇంకా అమర్యాద. అందుకంటే మర్యాద ఏముంటదండి అంటే, ఇప్పుడు మన ఇంటికి ఎవరైనా వచ్చారనుకోండి, సపోజ్, అంటే మేబీ మనం చేయకపోవచ్చు, వారు ఇంకెవరైనా అలా చేయొచ్చు. వాళ్ళ స్టేటస్ ని బట్టో, అంతస్తుని బట్టో, లేకపోతే దీన్ని బట్టో మాట్లాడే తీరు కూడా మనం మన కింద వాళ్ళతో ఒకలా మాట్లాడతాము, కొంచెం మన హైయర్ ఆర్డర్ లో ఉన్న వాళ్ళతో ఒకలా మాట్లాడతాం. వేరేస్ ఒక మనిషిలాగా ఇద్దరితోనూ మంచిగా ప్రేమగా మాట్లాడచ్చు. బట్ ప్రతిదీ చాయిస్ అండి. అంటే మనకు తెలియకుండానే అదంతా వెనకాల స్క్రీనింగ్ జరిగిపోతూ ఉంటుంది. బికాస్ వీఆర్ సో అన్అవేర్ ఆ కండిషనింగ్ తో. అలా ఒక్కొక్కరికి ఒక్కొక్క బేసిస్ ఉంటుంది. ఒకళ్ళు అంతస్తు చూస్తే, ఇంకొకళ్ళు చదువు చూస్తే, ఇంకొకళ్ళు నాలెడ్జ్ చూస్తే, ఇంకొకళ్ళు డ్రెస్ చూస్తే, అలా మన కండిషనింగ్ ఎలా ఉందో దాన్ని బట్టి ఎదుటి వాళ్ళని అనలైజ్ చేస్తూ ఉంటాము. సో అలా చేయడం అమర్యాద. అదే అమర్యాద. దట్ ఈస్ వాట్ డిస్రెస్పెక్ట్ అండి.
ఇది ఆన్సర్ అయిందండి ఇది? అర్థమైందండి. అండ్ బట్ మోస్ట్లీ ఇందులో చూస్తే ఎవ్రీ పర్సన్ హ్యాస్ అ ప్రిజుడిస్ ఆల్రెడీ బై బర్త్ కండిషన్ గానీ, లేదు Yeah. అంటే ఏదైనా అంటే ఏ సెక్టర్ చూసినా కానీ ఏదో ఒక రకంగా ప్రిజుడిస్ అనేది ఉంటుంది. వాటిని ఎలా ఫేస్ చేయాలి, లేదంటే మనలో ఉన్న డీప్ డార్క్ కండిషనింగ్స్ కూడా కొన్నిసారి మనం ఎంత న్యూట్రల్ గా లేకపోతే ఇండిస్క్రిమినేషన్ లేకుండా ఉండాలి అని ట్రై చేసినా ఎక్కడో ఒక చోట మనం కూడా చేస్తున్నాము అని అనిపిస్తుంటుంది. ఎందుకంటే ఒకసారి మనం ఇప్పుడు ఫైన్ వీళ్ళకు అలా ఉండకూడదు. ఎగ్జాంపుల్ ఇస్తానండి. ఇప్పుడు మన మెయిడ్స్ ఉన్నారు, వాళ్ళు మనం అలా ట్రీట్ చేయకూడదు అని చెప్పి చాలా బాగా ట్రీట్ చేస్తాం. విల్ గివ్ దమ్ ఈక్వల్ రెస్పెక్ట్, డిగ్నిటీ ఆఫ్ లేబర్, ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. బట్ అలా వాళ్ళు ఏం చేస్తారు అంటే, అరే వీళ్ళు ఏంటి మనతో ఇంత బాగుంటున్నారు అని చెప్పి మిస్యూజ్ చేయడం ట్రై చేస్తారు. కాకుండా స్కిప్ చేయడము, అంటే మంచితనాన్ని మిస్యూజ్ చేయడం అనమాట. డబ్బులు కావాలని ఇలా చేస్తుంటారు. అప్పుడు అరే మనం ఇంత బాగా చూస్తున్నా వీళ్ళేంటి ఇలా రియాక్ట్ అవుతున్నారు అంటే జస్ట్ ఏదైనా మాట్లాడడం అలా ఉంటే బానే ఉంటది. మిస్యూజ్ చేయడం స్టార్ట్ చేసి ఇంకా ఇండైరెక్ట్ బ్లాక్ మెయిల్ స్టార్ట్ అవుతుంది అనమాట. ఇలాంటి మనం మంచితనం కూడా అప్పుడప్పుడు మరీ మంచిగా కూడా ఉండకూడదేమో అని. ఇది మా మదర్ ఫేస్ చేస్తున్న సిచ్యువేషన్ బేసిక్ గా. నేను మా అమ్మకి చెప్పాను, బట్ ఐ కుడెంట్ గివ్ హర్ సొల్యూషన్. సిచ్యువేషన్ అప్పుడు నాకు అర్థం కాలేదు. ఇవాళ డిస్క్రిమినేషన్ గురించి వచ్చినప్పుడు నేను అడుగుదాం అనుకున్నాను మార్నింగ్. సో ఐ వాస్ జస్ట్ వెయిటింగ్ ఫర్ ద Q&A. యాక్చువల్లీ అంటే ఇందులో ఒక 2 పాయింట్స్ ఉంటాయండి. అంటే మనం ఎదుటి వాళ్ళకి ఏదైనా కన్వే చేసినప్పుడు ఆర్ మనకు ఒక పని అవ్వాలి అనుకున్నప్పుడు దట్ ఈస్ నాట్ అంటే మనం అమర్యాదగా ప్రవర్తించి మాత్రమే అది చేయగలము, అది అవుతుంది అనేది అలా ఏం లేదండి. అంటే మనకు కావాల్సింది ఎన్ష్యూర్ చేసుకోవచ్చు, ఫర్మ్ గా ఉండొచ్చు, ఎన్ష్యూర్ చేసుకోవచ్చు, బట్ వితౌట్ డిస్రెస్పెక్ట్. అది వాళ్ళు దేని వల్ల చేస్తున్నారు, వాళ్ళ అమర్యాద అంటే గట్టిగా తిట్టకుండా ఫర్మ్ గా మామూలుగా ఒక మాట కూడా చెప్పొచ్చు, దానికి వెనకాల పెద్ద సుప్రభాతం కూడా చదవచ్చు. సో నాకు ఇలా తొందరగా అనేది చెప్పొచ్చు. అలా కాకుండా నువ్వు ఇలా చేస్తావు, అలా చేస్తావు, చేస్తావా అని, లేకపోతే అంత గట్టి మాట్లాడి అదే పొజిషన్ లో ఇప్పుడు మన బాస్ ఉన్నాడు అనుకోండి, వాళ్ళకి ఎలా కన్వే చేస్తాము, మన మెయిడ్ కి ఎలా కన్వే చేస్తాము. దట్ ఈస్ వాట్ ఐఎమ్ టెల్లింగ్. మన బాస్ తో మాట్లాడినట్టు మెయిడ్ తో మాట్లాడడం ఖచ్చితంగా. అంటే ఇంకొంచెం ఫ్రీగా మాట్లాడతాం, కొన్నిసారి ఫ్రీడమ్ అయితే ఓకే, వాళ్ళతో ఇంకొంచెం హెసిడెంట్ గా మాట్లాడతాం. బట్ మర్యాద పార్ట్ అయితే మిస్ అవ్వకుండానే మనం కన్వే చేయాల్సింది కన్వే చేయొచ్చు కదండి. ఆర్ ఆల్వేస్ డెసిషన్ ఈజ్ అవర్స్. ఇప్పుడు వాళ్ళ వల్ల పని అవ్వట్లేదు, వాళ్ళు అది చేయలేరు అనుకున్నప్పుడు దాని వల్ల మనం మారిపోతూ ఉంటే, మన బిహేవియర్ మారిపోతూ ఉంటే, మన సెనిటీ అనేది, మన హ్యూమానిటీ, హ్యూమన్ నేచర్ అనేది అది మనం దెబ్బతింటున్నట్టు కదండి. మన ఒపీనియన్ ఫర్మ్ గా కన్వే చేయొచ్చు, బట్ దట్ ఈస్ వితౌట్ ఎనీ డిస్రెస్పెక్ట్ టువర్డ్స్ హర్. అది వాళ్ళకి చాలా బాగా కన్వే అవుతుందండి. నేను కూడా ప్రాబ్లం ఫేస్ చేస్తాను యాక్చువల్లీ. మనం అలా చేస్తున్నా కదా అని చాలా లేట్ గా వస్తారు, చేస్తారు, అన్ని కొంచెం తీసుకుంటారు, లీనియన్స్ తీసుకుంటారు. బట్ దెన్ మనం ఎక్కడ స్లిప్ అవ్వకుండా ఫర్మ్ గా కన్వే చేస్తే వాళ్ళకి అర్థమైపోతుంది, ఆ ఫీలింగ్ కమ్యూనికేట్ అయిపోతుందండి. సో మనం వాళ్ళ బిహేవియర్ ప్రకారం మనం మారిపోతూ ఉంటే అది ఎప్పటికీ కన్వే అవ్వదు. ఒకసారి ఇలా బిహేవ్ చేసి ఒకసారి ఇంకోలా బిహేవ్ చేసి డెఫినెట్ కండక్ట్ లేకపోతే ఎప్పటికీ కమ్యూనికేట్ అవుతుంది. మన డెఫినెట్ కమ్యూనికేషన్ ఉంటే, అండ్ ఒక్కొక్కసారి అలా చేసినందువల్ల వాళ్ళు మారుతారు, చేస్తారు అనేది లేదు. దే ఆర్ లైక్ దట్. బట్ మన బిహేవియర్ అయితే ఎన్ష్యూర్ అవుతుంది కదా, వీ హ్యావ్ మెనీ ఆప్షన్స్, ఇంకో ఆప్షన్ ఉండొచ్చు. సో అలా చూస్ చేసుకుంటారు. దానికి వాళ్ళతో డిస్రెస్పెక్ట్ఫుల్ గానే బిహేవ్ చేయాలి అనేది అది మనకు అసలు యాక్సెప్టబుల్ కాదు. అది దానికంటే పోనీ రావట్లేదు, నాకు కుదరట్లేదు అంటే సరే నేను ఇంకొన్ని చూసుకుంటాను లేకపోతే అనేది మనం మర్యాదగానే చాలా జెన్యూన్ గానే చెప్పొచ్చు కదా. అది అందుకంటే కూడా అంటే మనకి ఫీలింగ్ ఎలా ఉన్నది అనేది ఇంపార్టెంట్. వాళ్ళ పట్ల ఫీలింగ్ ఎలా ఉన్నది అది వాళ్ళకి చాలా ఈజీగా, అంటే వీవిడ జెన్యూన్ గా అది ఒక డిస్కంఫర్ట్ అవుతుంది, అందుకని మాట్లాడుతున్నారు, నన్ను ఇన్సల్ట్ చేయడానికి కాదు అనే విధంగా మన కమ్యూనికేషన్ ఉంటుంది ఆటోమేటిక్ గా, మన ఫీలింగ్ కరెక్ట్ గా ఉంటే. అంటే మన బిహేవియర్ లో చేంజ్ రాకుండా ఓవర్ ద పీరియడ్ కన్సిస్టెంట్ గా చేసుకుంటూ వెళ్తే అంతేకాని ఇన్హ్యూమన్ గా బిహేవ్ చేయకూడదు. నిజంటే వాళ్ళ బిహేవియర్ ని బట్టి, వాళ్ళ కండిషనింగ్ బట్టి కూడా లీనియన్స్ తీసుకునే అవకాశం ఉంటది, ఖచ్చితంగా ఉంటది. బట్ దెన్ దే ఆర్ లైక్ దట్. అప్పుడు మనం చేయించుకుంటామా లేదా, ఇంకో ఆప్షన్ చేసుకుంటామా, ఇంకో ఆప్షన్ చూసుకుంటామా అనేది మన చేతుల్లో ఉంటది. బట్ మనం ఎంత చేసినా, ఎంత గట్టిగా అరిచినా, ఇది చేసినా కానీ చేస్తూనే ఉంటారు, అలానే అవుతుంది. గట్టిగా చెప్తే పని అవుతుంది కానీ వాళ్ళ లాయల్టీ కానీ మనకి వేరేలా ఇంకోసారి ఆదుకోవడం కానీ మనకి
మనం కొంచెం యాక్చువల్గా అందులో కూడా ఆ లీనియన్స్ దాంట్లో కూడా అండి మనం కొన్ని ఓవర్ ఎవాల్యుయేట్ చేయడం వల్ల కూడా అవుతుందండి. కొన్ని ఈ పని ఈ టైంకి అవ్వాలో అది అవ్వాలో అలా మనం కొంచెం ఓవర్ ఎవాల్యుయేట్ చేయడం వల్ల కూడా అవుతుంది. కొంచెం వాళ్ళ కన్సర్న్ మనం ఎంపథెటిక్ గా ఆలోచించాం అనుకోండి, ఆ ఎంపతి వాళ్ళకి కమ్యూనికేట్ అయినప్పుడు ఆ పని వాళ్ళు మనకి లేట్ చేసినా ఇంకొక విధంగా వాళ్ళు మనకి సాయం చేస్తారు, ఇంకొక విధంగా హెల్ప్ చేస్తారు, వాళ్ళు కూడా ఒక స్ట్రెచింగ్ హ్యాండ్ ఇస్తారు. బికాస్ అది కమ్యూనికేట్ అయింది కాబట్టి వాళ్ళు కూడా హ్యూమన్ బిహేవియరే ఉంటది వాళ్ళది కూడా. అలా ఉండదు అనేది మన మన డెఫినెట్ కండక్ట్ లోపం అండి. అది ఇన్కన్సిస్టెంట్ గా ఉంటాం కాబట్టి దాని లోపమే అది ఖచ్చితంగా. ఓకే, థ్యాంక్ యూ అండి. మ్యామ్ గుడ్ ఈవినింగ్ మ్యామ్. గుడ్ ఈవినింగ్ అండి రష్మి గారు. యాక్చువల్ గా కాలేజ్ స్టూడెంట్స్ అంటే నేను స్టూడెంట్ ని, మాకు ఎక్కువగా ఫ్రెండ్స్ విషయంలో ఇష్యూస్ వస్తుంటాయి కదా మేడం, వాటిని ఎలా ఫేస్ చేయాలి? అంటే వాళ్ళేమో మనమంతా బానే ఉన్నారు అనుకుంటాము, అన్ని షేర్ చేసుకుంటాం, సడన్ గా వాళ్ళ బిహేవియర్ మారిపోద్ది, అప్పుడు దాన్ని ఎలా కోపప్ చేయాలి? అండ్ వాళ్ళని ఏం అనలేము, మళ్ళీ ఆ రిలేషన్షిప్ ని కంటిన్యూ చేయలేము, ఇలా చేశారన్న బాధ ఉంటుంది. వాటిని ఎలా కోపప్ చేయాలి? ఫ్రెండ్స్ తో అంటున్నారు? ఎస్ మ్యామ్. యా, కమ్యూనికేషన్ అండి. అంటే ఫ్రెండ్స్ తో కూడా ఇప్పుడు ఇదే పొద్దున్న చెప్పిన రెస్పెక్ట్ అయినా ట్రస్ట్ అయినా, వాళ్ళు ఏదైనా తప్పు చేసినా ఒక మిస్టేక్ బిహేవియర్, రాంగ్ బిహేవియర్ చేసినా దాన్ని మనం టూ మచ్ అనలైజ్ చేసి, అంటే టూ మచ్ పర్సనల్ గా తీసుకొని వాళ్ళు నన్ను హర్ట్ చేయడానికే చేశారు, దానికి చాలా మిస్ఇంటర్ప్రిటేషన్స్ చేసేస్తూ ఉంటామండి. అంటే వాళ్ళకి ఈ మాత్రం తెలీదా, ఆ మాత్రం తెలీదా. ఇన్ఫాక్ట్ అలాంటి తప్పులు మనతో కూడా జరగచ్చు, ఒక్కొక్కసారి మన బిహేవియర్ లో కూడా అవ్వచ్చు. బట్ దెన్ దాన్ని మనం చాలా సానుకూలంగా మనకి తగ్గట్టుగా దాన్ని అనలైజ్ చేసుకుంటాం. అంటే నాకు ఈ కెపాసిటీ లేదు కాబట్టి నేను ఇలా చేశాను, నాకు ఈ వీలు లేదు కాబట్టి ఇలా చేశాను అలా అనుకుంటాం. వాళ్ళు చేసిన దాన్ని చాలా ఇంటెన్షనల్ గా చేశారనో, లేకపోతే వాళ్ళు మిస్బిహేవ్ చేశారు, కావాలనే చేశారు, ఒక్కొక్కసారి అలా అనేవేర్ గా వాళ్ళు చేస్తూ ఉండొచ్చు. సో దాన్ని మనం మోర్ అండ్ మోర్ మనకి అలా మనసులో ఒక రాంగ్ ఫీలింగ్ లేకుండా ఫస్ట్ ఒక బెనిఫిట్ ఆఫ్ డౌట్ వాళ్ళకి ఇచ్చి మనం జెన్యూన్ గా కమ్యూనికేట్ చేస్తే అది అసలు వాళ్ళకి ఎక్కడో టచ్ అవుతుందండి. అలా మనం ఓపెన్ గా మాట్లాడితే, ఓపెన్ గా చేసి నేను ఇలా హర్ట్ అయ్యాను, నాకు ఇది మంచిగా అనిపించట్లేదు అనేది వై కాంట్ వి సే, మనం ఎందుకు చెప్పలేము అది నాకు ఇలా మంచిగా అనిపించట్లేదు అనేది చెప్పగలిగితే అది చాలా బాగా వర్కౌట్ అవుతుందండి రిలేషన్స్ లో. ఒకసారి తెలియక అయిపోవచ్చు ఫ్రెండ్స్ తో అయినా, వాళ్ళు కూడా అనేవేర్ గా ఉంటారు. ఎవ్రీవన్ ఈజ్ అనేవేర్ బిహేవియర్. మనం ఎలా చేస్తున్నాం అనేవేర్ గా, ఏం మాట్లాడుతున్నామో తెలీదు, ఎలా ఉంటున్నామో తెలీదు, అలానే వాళ్ళు కూడా ఉంటారు. ఆ కన్సర్న్ అనేది మనకు ఉండి కొంచెం వాళ్ళ ఇంటెన్షన్ ని చూడగలిగితే ఇవన్నీ చాలా నలిఫై అయిపోతూ ఉంటాయి. ఒక్కొక్కసారి అట్లనే మొత్తం క్షమించేయగలుగుతాం, ఇదేముంది లైట్లే, నేను కూడా ఇలా చేశాను కదా, వాళ్ళు కూడా అలా చేస్తారు అనేది క్షమించేయగలుగుతాం, ఒక్కొక్కసారి వదిలేయగలుగుతాం, లైట్ తీసుకోగలుగుతాం. ఆర్ మనకి అది లేదు, మన కెపాసిటీకి బియాండ్ ఉంది, దాన్ని భరించలేము, చేయలేము అనుకున్నప్పుడు ఇంకొంచెం క్లియర్ గా కమ్యూనికేట్ చేస్తాం. ఆ కోపం అనేది రానికుండా, ఆ యాంగర్ రివెంజ్ మళ్ళీ దాన్ని ఇంకోలాగా చేసుకోవాలనే యాక్షన్ అలా లేకుండా, రిలేషన్ బ్రేక్ అవ్వకుండా ఈజీగా సింపుల్ గా మంచిగా వర్డ్స్ అనేవి మంచిగా ఫ్లో అవుతాయండి. స్వీట్ వర్డ్స్ వస్తాయి మనలో, వాళ్ళ ఇంటెన్షన్ ని డౌట్ చేయనప్పుడు కమ్యూనికేషన్ బెటర్ వర్డ్స్ వస్తాయి, అది ఈజీగా కమ్యూనికేట్ అవుతుంది వాళ్ళకి. ఓకే మ్యామ్. ఒకసారి మనం మంచిగా సెన్సిటివ్ అయినప్పుడు దాన్ని తీసుకోవడం ఎలా మేడం? ఏంటంటున్నారు? సెన్సిటివ్ అయినప్పుడు దాని నుంచి బయటికి రావడం గానీ. సెన్సిటివ్ అంటే వాళ్ళు మనది ఏదైనా సెన్సిటివ్ మ్యాటర్స్ టచ్ చేసినప్పుడు అంటున్నారా? వాళ్ళు చేసిన దానికి మనం సెన్సిటివ్ గా ఉన్నప్పుడు. సో దట్ ఈస్ అవర్ ప్రాబ్లం అండి. దట్ ఈస్ వెరీ మచ్ మన ఇది సెన్సిటివ్ అనేది ఉండడం అనేది మన లోపం. అసలు దేనికి సెన్సిటివ్ గా ఉండాలి మనం అంటే, అది ఎక్కడో మనలో మన ఆస్పెక్ట్ ని మనం ఓవర్ ఎవాల్యుయేట్ చేయడమో, అండర్ ఎవాల్యుయేట్ చేయడమో, దాన్ని కరెక్ట్ గా అర్థం చేసుకోలేదు ఆ ఆస్పెక్ట్ ని మనం. దానికి ఇవ్వాల్సిన వాల్యూ కంటే చాలా ఎక్కువ వాల్యూ ఇచ్చేస్తున్నాము. ఒక పేరుకో, లేకపోతే ఒక దీనికో, ఒక టీజింగ్ చేస్తేనో దానికో మనం మన ఇంట్రెన్సిక్ వాల్యూ అనేది మనకు ఉంది. మనం దాన్ని కాకుండా ఇంకా వేరే అదర్ ఫ్యాక్టర్స్ అన్నిటిలోనూ మన వాల్యూ వెతుక్కుంటున్నాము. సో దాన్ని వాళ్ళు టచ్ చేసినప్పుడు నా వాల్యూ తగ్గిపోయింది అని మనం అనుకుంటున్నాం. ఓకే. సో ఆ సెన్సిటివిటీ లేని ఇమ్యూనిటీ డెవలప్ చేసుకోవాలి మనం. సో అప్పుడు మనం ఎవరు టచ్ చేయలేరు అసలు. అలాంటి మనకి అసలు అటువైపు ఇంకా అలా మాట అన్నారు అనేది కూడా మనం నోటీస్ చేయలేము. అంత స్ట్రాంగ్ అయితే, మనం అంత ఇమ్యూన్ అయితే, సెల్ఫ్ లెవెల్లో అంత ఇమ్యూన్ అయితే అసలు మనం ఆ మాట అన్నారు, ఒక రాంగ్ వర్డ్ అనేది కూడా మన వరకు రీచ్ అవ్వదు. అది అంత స్ట్రాంగ్ అయిపోతాం. సెన్సిటివిటీస్ మనం అదర్వైజ్ మన రాంగ్ ఫ్యాక్టర్స్ తో ఐడెంటిఫై చేసుకుంటున్నాం అంతేనే. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే రష్మి, థ్యాంక్ యూ.
చెప్పండి రామకృష్ణ గారు, మేడం? బాగున్నారా? బాగున్నానమ్మా, థ్యాంక్ యూ. అంటే ఇప్పుడు వాళ్ళు చెప్పింది ప్రతి చోట జరిగిననే, కానీ మీరు చెప్పే పాఠాల ప్రకారం అది వీఆర్ డౌటింగ్ దైర్ ఇంటెన్షన్. యాక్చువల్గా ఎవాల్యుయేషన్ తప్పేమో అనుకుంటున్నాను మీరు చెప్పే పాఠాల ప్రకారం. ఆ తర్వాత రెండోది, మనం బాస్కి ఇచ్చే రెస్పెక్ట్ సర్వెంట్ మైట్స్కి ఇచ్చే రెస్పెక్ట్ డిఫరెంట్ ఉంటుంది. అది ఉండకూడదు అని కూడా మీరు చెప్తున్నారు. ఇప్పుడు ఆ విధంగా వాళ్ళతో మంచిగా మనం బిహేవ్ చేసి వాళ్ళకి నేర్పడం కావాలి. చదువుకున్న వాళ్ళు మనకే చాలా వరకు ఇంటెన్షన్, కాంపిటెన్సీ గురించి తెలియటం లేదు. అలాంటప్పుడు వాళ్ళకి నేర్పాలేమో అనుకుంటున్నాను. మన బిహేవియర్ తోనే అది ఎన్ష్యూర్ అవుతుంది. సెపరేట్ గా నేర్పడం ఏం లేదు, మన బిహేవియర్ తోనే అది ఆటోమేటిక్ గా వాళ్ళకి వచ్చేస్తుందండి. ఎవ్రీథింగ్ మన సెపరేట్ గా పని కట్టుకుని ఎవరికి ఏం నేర్పించేది తెలియదండి. మన రైట్ బిహేవియర్ ఉంటే ఆటోమేటిక్ గా మనిషి ఉన్నోడు ఎవరైనా పికప్ చేస్తారండి. ఇప్పుడు మనమే ఇంకోళ్ళని చూసుకోవచ్చు, వేరే వాళ్ళు మనతో మంచిగా బిహేవ్ చేస్తే మనం వాళ్ళతో మంచిగా ఉంటామా లేదా, అలానే పక్కన వాళ్ళు కూడా అంతే. మనం మంచిగా ఉంటే వాళ్ళు మంచిగా ఉండాల్సిందే, ఇంకో దారి లేదు అసలు. అది ఉంటదండి, ఖచ్చితంగా ఉంటది. అట్లీస్ట్ వాళ్ళు ఉండలేకపోయినా మనలో మనం మంచిగా ఉన్నామనే హ్యాపీనెస్ మనకు ఉంటదండి. ఎవ్రీథింగ్ యూఆర్ డూయింగ్ ఫర్ మనలో డిస్టర్బెన్స్ లేకుండా ఉండడానికి, మన హ్యాపీనెస్ ఎన్ష్యూర్ చేసుకోవడానికి వీఆర్ టేకింగ్ ద సపోర్ట్. బయట అన్ని ఒక ప్లాట్ఫామ్ అండి. ఈవెన్ ఫ్యామిలీ అయినా ఎవరైనా అదంతా ఒక ప్లాట్ఫామ్. మనం హ్యాపీనెస్ ప్రాక్టీస్ చేయడానికి, మనం గ్రో అవ్వడానికి. అమ్మా, నేను కూడా మీ క్లాసెస్ వెనక ముందు సర్వెంట్ మేట్కి ఒక పని చెప్తే చేయలేదని, అంటే పర్సనల్, ఇంట్లో కాదు, ఇంట్లో పని కాదు, నేను వేరే పార్కులో లేబరర్ అనమాట. ఆమెకు ఒక పని చెప్తే చేయలేదని ఐ డౌటెడ్ హర్ ఇంటెన్షన్. వేరే మీరు చెప్పిన తర్వాత నాకు తెలిసింది కాంపిటెన్సీ గురించి కూడా ఆలోచించాలి. ఓకే, థ్యాంక్ యూ అండి. హలో, హాయ్ అండి విజయ్ గారు, విజయలక్ష్మి గారు. హాయ్ అండి. యా, జనరల్ గా మనం అంటే పర్టికులర్ గా మనం అంటే కొన్ని సందర్భాల్లో నో అనే ఆన్సర్ తీసుకోలేనంత సెన్సిటివ్ గా ఉంటాం. లైక్ అది విషయం ఎంత చిన్నది కానీ పెద్దది కానీ ఎదుటి వాళ్ళు ఒక నో చెప్పారు అంటే దానికి అసలు చాలా ఎక్కువగా ఫీల్ అయిపోతాం. అండ్ అదర్ వే, కొన్ని చోట్ల పర్సన్స్ ఎలా ఉంటారు అంటే దే విల్ నెవర్ యాక్సెప్ట్ నో ఫ్రమ్ అస్. చాలా చిన్న విషయం కావచ్చు, పెద్ద విషయం కావచ్చు, నో చెప్పాము అంటే దాన్ని చాలా పెద్ద ఇష్యూగా క్రియేట్ చేసేస్తారు. ఇది ఎందుకు జరుగుతుంది అంటారు? అంటే మన విషయంలో కానీ ఎదుటి వాళ్ళ విషయంలో కానీ ఒక నో అనే దాన్ని ప్రాపర్ గా మనం ఎందుకు తీసుకోలేమంటారు? అది ఇప్పుడు ఎవరికి ఎంత అటాచ్మెంట్ ఉంటే, ఏ విషయం మీద ఎంత అటాచ్మెంట్ ఉంటే దానికి నో తీసుకోలేరండి. దట్ ఈస్ యాజ్ సింపుల్ యాజ్ దట్. అంటే ఇప్పుడు మనకైనా ఉండొచ్చు, అది వేరే వాళ్ళకైనా ఉండొచ్చు. అందులో ఒక డిగ్రీస్ మారుతూ ఉంటాయి, లెవెల్స్ మారుతూ ఉంటాయి. మనకు ఒక 10 ఇష్యూస్ మీద టచ్ చేస్తే వాటిని నో చెప్తే మనం సహించలేము. అలానే అది అవతల వాళ్ళకి ఒక 100 లో ఉండొచ్చు. సో ఇద్దరు మారాల్సిందే. నీకు 10 ఉన్నందు వల్ల నువ్వు గొప్పేమి కాదు, ఎదుటి వాళ్ళకి 100 ఉన్నందు వల్ల అది తక్కువేం కాదు. ఇద్దరు 10 అయినా 100 అయినా రెండు తీసేయాల్సిందే. అవి రెండు అలా ఉండడం. ఇప్పుడు మన విషయానికి వస్తే మనని మార్చుకోవడం చాలా ఈజీ అండి. అలాంటి నో తీసుకోకుండా ఎందుకు ఉంటున్నాను నేను అనేది, దట్ ఈస్ వాట్ అవేర్నెస్ ప్రాక్టీస్. అవేర్నెస్ తో అది ఎలాంటి వాటికి నేను బాధపడుతున్నాను, ఎలాంటి నాకు ఇష్టం లేకుండా జరిగితే నేను తట్టుకోలేకపోతున్నాను, మనని మనం మార్చుకోవడం. ఇప్పుడు ఇందాక నేను చెప్పింది కూడా అదే, మనని మనం మార్చుకోవడం చాలా ఈజీ అండి. అది చాలా సింపుల్. సో అది ఎలా ఉంటదంటే, నో అనేది యాక్సెప్ట్ చేయలేను, నేను ఇంతే అనేది ఎలా ఉంటదంటే, ఇప్పుడు ఒక నిప్పుని చేతితో పట్టుకున్నామంటే అది కాలుతూ ఉంటది. అయితే దాన్ని వదిలేస్తే అది చేయమంట తగ్గుతుంది. బట్ దెన్ నేను అబ్బా కాలుతుంది అని అంటే పట్టుకుని ఉంటే అది ఎప్పటికీ కాలుతూనే ఉంటుంది. దాన్ని వదిలేయడం ఒక తెలివైన మనిషి చేసే పని. సో అంత సింపుల్ అండి అది. అంతే. ఇప్పుడు ఇది నాకు అది ఎదురవడం వల్ల, ఆ నో నేను వినడం వల్ల నాకు బాధ కలుగుతుంది. సో నేను ఏ ఇష్యూ నాకు అంత బాధ కలిగిస్తుంది, దాన్ని ఈజీగా మన ప్రీ కండిషనింగ్ నుంచో, అది మనం పెరిగిన వాతావరణం నుంచో, ఎన్విరాన్మెంట్ నుంచో ఏదో ఒక విషయం ఉంటుంది, ఒక ఆస్పెక్ట్ ఉంటుంది. దాన్ని ఎలిమినేట్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే అసలు మనని టచ్ చేసే వాళ్ళే ఇంక ఉండరండి. మన హ్యాపీనెస్ మొత్తం మన చేతుల్లో ఉండడం అంటే అదే. అండ్ ఎదుటి వాళ్ళ విషయానికి వస్తే, అది వేరే వాళ్ళ విషయానికి వస్తే, వేరే వాళ్ళు నో తీసుకోలేకపోవడం మన దగ్గర నుంచి.
సో మనం సాధ్యమైనంత మన బెస్ట్ మనం చేస్తాము. సో వాళ్ళు ఈ చాలా విషయాల్లో నో తీసుకోలేరు కాబట్టి వాళ్ళు మనం ఈ పని చేయకపోతే వాళ్ళు హర్ట్ అవుతారు, ఈ పని చేయకపోతే హర్ట్ అవుతారు అని మనకి మన కెపాసిటీ ప్రకారం మన ప్రయారిటీస్ బేసిస్ లో ఎంతవరకు చేయగలుగుతామో అంతవరకు చేస్తాము. వాళ్ళ హ్యాపీనెస్ కి మనం కారణం కాలేమని అంటే ఎన్ష్యూర్ చేయలేము. కంటిన్యూస్ గా ఎవరి జ్ఞానం వాళ్ళదే అండి. మన జ్ఞానంతో వాళ్ళకి హ్యాపీనెస్ రాదు, మన జ్ఞానంతో మనకి హ్యాపీనెస్ వస్తుంది. మన జ్ఞానంతో వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అయ్యి వాళ్ళు వర్క్ చేసుకుంటే వాళ్ళు హ్యాపీగా ఉంటారు. సో వాళ్ళకి కావాల్సినవి మనం చేయగలిగేవి మన బెస్ట్ లో మనం చేయగలిగినవి మనం చేస్తాము. చేయలేనివి దట్ ఈస్ దే హ్యావ్ టు వర్క్, దాన్ని మనం ఎన్ష్యూర్ చేయలేము, దే హ్యావ్ టు వర్క్. బట్ అందులో మనం జడ్జ్ చేసుకున్నప్పుడు నేను నిజంగా చేయగలనా, వాళ్ళు అడుగుతూనే నేను నిజంగా చేయగలనా, నా ప్రీ కండిషన్స్ వల్ల, నా మాన్యతల వల్ల నేను ఇది ఇంపార్టెంట్ అని ఒక దాన్ని నమ్మేదాని వల్ల చేయలేకపోతున్నానా. కొన్ని ప్రయారిటీస్ మనకు కూడా ఉంటాయి కదా. సో ఆ ప్రయారిటీస్ లో మనం వేటిని కొంచెం సాక్రిఫైస్ చేసి వాళ్ళకి చేయగలము, వేటిని అసలు ఇంక నేను వీటిలో ఇది చేయలేను, సాక్రిఫైస్ చేయలేను అనేది న్యాచురల్ యాక్సెప్టెన్స్ ప్రకారం రావాలి. అది కూడా ప్రయారిటీస్ కూడా. సో న్యాచురల్ యాక్సెప్టెన్స్ ప్రకారం వచ్చిన ప్రయారిటీస్ మీద మనం వర్క్ చేసి వాళ్ళకి బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తాము. ఇంకా స్టిల్ వాళ్ళు ఇంకా గొంతమ్మ కోరికల్లాగా ఉంటాయి కదా. సో అలా ఉంటే వాళ్ళవి వాళ్ళ మీద వాళ్ళు వర్క్ చేసుకోవాల్సిందే. వాళ్ళ హ్యాపీనెస్ కి మనం ఎన్ష్యూర్ చేయలేము అది. No ma'am, if the person is in our inner circle, అంటే ఒక ఫ్యామిలీ మెంబర్ అనుకోండి, అండ్ హీఈస్ వెరీ స్టబర్న్ ఇన్ సో మెనీ థింగ్స్. ఇప్పుడు జనరల్ గా ఒక టాపిక్ నడుస్తుంటుంది, లైక్ న్యూస్ పేపర్ లో న్యూస్ కానీ టీవీలో వస్తున్న ఒక విషయం పైన కానీ డిబేట్ లాగా నడుస్తుంటుంది. హీ ఎక్స్ప్రెసెస్ సంథింగ్, and in contrary, if I express my opinion, he won't accept it at all. And he turns the issue to so many things, irrelevant things. So ఇట్లాంటి సిచ్యువేషన్ లో ప్రతి మూమెంట్ కూడా అసలు మనం ఏం మాట్లాడినా కూడా తప్పే అన్నట్టుగా ఉంటుంది. and the freedom he takes to express his opinion, you won't get the choice. If it is a bigger things, okay, we'll compromise. అంటే ఇక్కడ నేను తగ్గడం వల్ల ఫ్యామిలీకి ఉపయోగం ఉంది అనుకుంటే that doesn't matter. But in very smaller things like ఇప్పుడు నాకు పొటాటో ఇష్టం లేదు, అవతల వాళ్ళకి పొటాటో చాలా ఇష్టం, నాకు నచ్చలేదు అని చెప్తే అది ఇష్యూ అయిపోతుంది. సో ఇంత సిమిలర్, అంటే ఇంత మైన్యూట్ థింగ్స్ లో కూడా మన వ్యూస్ ఎక్స్ప్రెస్ చేయలేకపోతే, అండ్ దట్ టు ఇన్ ఇన్నర్ సర్కిల్, దీన్ని ఎలా కోపప్ చేయాలి? యాక్చువల్లీ ఇలాంటి చిన్న చిన్న విషయాల్లో ఇంకా ఈజీ అండి. మనం సేమ్ థింగ్ విత్ మై వైఫ్ ఆల్సో. She will say no. So I think every family is like that only. Most of the families, not every, most of the families may be like that. అందుకని ఆమె ఫీల్ అవ్వద్దని చెప్తున్నాను. సో ఓకే, ఇదేంటంటే అది అందులో వల్ల దట్ ఈస్ అంటే చాలా నా మాటే నెగ్గాలి అనేదో ఏదో ఒక ఇన్కాంపిటెన్స్ వల్ల వాళ్ళు అలా చేస్తున్నారు. సో మన వరకు వస్తే మనం ఎలా చేయాలంటే చిన్న చిన్న విషయాలను కూడా మనం దాంట్లో ఇది నా మాట ఇప్పుడు వాళ్ళకి ఎలా ఉందో మనకు కూడా అలానే ఉన్నట్టు కదండి అది. అంటే ఈ మాట నేను ఎక్స్ప్రెస్ చేయాలి, వాళ్ళతో ఎస్ అనిపించుకోవాలి. ఇప్పుడు మనకి ఆల్రెడీ కొన్ని రోజుల నుంచి చూస్తాం వాళ్ళ బిహేవియర్ సర్టెన్ గా ఇలానే ఉంటది అనేది. బట్ దట్ డెవలప్స్ ఓవర్ ద పీరియడ్ కదండి. ఇప్పుడు మనం కూడా అలా ఎందుకు అవుతున్నాము అంటే it developed over the period of time with their nature. అంటే ఇప్పుడు ఇప్పుడు మనకేమనిపిస్తుంది, లెట్ మీ టెల్ అయిపోయిన తర్వాత మీరు ఇంకా ఏమైనా చెప్పండి. సో మన బిహేవియర్ సర్టెన్ గా, సో దిస్ గై ఈజ్ లైక్ దట్, అంటే దిస్ మ్యాన్ ఈజ్ లైక్ దట్, అలా ఉంటారు అని మనకి ఆల్రెడీ ఒక ప్రెడిక్ట్ చేస్తాం. వాళ్ళ బిహేవియర్ ఇలానే ఉంటది అని ప్రెడిక్ట్ చేస్తాం. దట్ ఈస్ బికాస్ ఆఫ్ దేర్ ఓన్ ల్యాక్ ఆఫ్ క్లారిటీ. అలా క్లారిటీ లేకపోవడం వల్ల నేను అనుకున్నదే కరెక్ట్, నేను అనుకున్నదే జరగాలి అనే ఒక దట్ ఈస్ డెఫినెట్లీ ల్యాక్ ఆఫ్ క్లారిటీ ఆన్ పార్ట్ ఆఫ్ దెమ్. దానికి మనం ఎఫెక్ట్ అవ్వడం, వాళ్ళతో కూడా నా ఆర్గ్యుమెంట్ నేను విన్ అవ్వాలి, దాంతో వాళ్ళతో కూడా నేను నా ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేసి కరెక్ట్ అనిపించుకోవాలి అనేది మన మూర్ఖత్వమే కదండి అది. వై షుడ్ బి గెట్ ఇన్ టు దట్? అసలు దాంట్లో మనం ఎందుకు వెళ్ళాలి? మనం ఎందుకు వాళ్ళతో ఎస్ అనిపించుకోవాలి? మన ఒపీనియన్స్ మనకు ఉన్నాయి, మనం మనం తింటాం, మనం చేస్తాం ఏ పనైనా. దాంట్లో
యాక్చువల్ గా అక్కడ ఎస్ అనిపించుకోవాలి అని కాదు, యూ యాక్చువల్లీ డోంట్ హ్యావ్ ద ఫ్రీడమ్ టు ఎక్స్ప్రెస్ యువర్ వ్యూస్. ఎస్ అనిపించుకోవాల్సిన అవసరం లేదు. వాట్ ఎవర్ యూ అటర్ దట్ విల్ బి ఎ మిస్టేక్. ఒక సింగిల్ వర్డ్ మీ నోట్లోంచి వచ్చింది అంటే దే స్టార్టెడ్ అక్యూజింగ్ ఇట్, ఆర్ నువ్వు ఎప్పటికీ ఇంతే, ఇలాగే ఉంటావా, ఇంకా మారవా. అది ఇట్ వోంట్ బి ఇన్ పర్సనల్ సర్కిల్. అంటే నలుగురు మనం ఇంట్లో వాళ్ళు ఉన్నప్పుడే కాదు, ఈవెన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎనీబడి హీ విల్ స్టార్ట్ టాకింగ్ ద సేమ్ వే. డెఫినెట్లీ అందులో నేను ఎదుటి వాళ్ళకి రాంగ్ ఉంటదండి, రాంగ్ లేదు అనట్లేదు. దానికి మనం ఎఫెక్ట్ అవ్వకుండా ఉండగలగడం అనేది మనం చేయగలిగిన పని అండి. దాంతోనే ఎదుటి వాళ్ళ మార్పు కూడా వస్తుందండి. ఇప్పుడు అలా అయితే ఏమవుతుంది, మన పరువు పోతుందనో ఎదుటి వాళ్ళ ముందు ఇలా అవుతుందనో అనుకుంటాం, కానీ యాక్చువల్ గా అలా మాట్లాడినప్పుడు పోయేది వాళ్ళ పరువేనండి, మనది కాదు. అలా మాట్లాడినప్పుడు మనకి చాలా సెన్సిటివ్ గా అయిపోయి మనం అలా అవుతూ ఉంటాం కదా. యాక్చువల్లీ అందులో ప్రతి మనుషులు ఎదుటి వాళ్ళు ఎవరైనా ఎవరిది రాంగ్ ఎవరిది రైట్ అనేది అసెస్ చేస్తూనే ఉంటారండి కంటిన్యూస్ గా. సో మనం దానికి అంత వాల్యూ కూడా ఇవ్వనవసరం లేదండి. మనం ఫర్మ్ గా ఉండి మన బిహేవియర్ డెఫినెట్ గా ఉండి, ఇంతే నేను దీనికి రియాక్ట్ అవ్వను, దిస్ మ్యాన్ ఈజ్ లైక్ దట్, దిస్ పర్సన్ ఈజ్ లైక్ దట్, ఇలా ఈ బిహేవియర్ అంతే ఉంటది అనేది మనం యాక్సెప్ట్ చేసి నేను దేనికి ఎందుకు అంత ఫీల్ అవుతున్నాను. సో నాకు చెప్పే ఒపీనియన్ మనం మాట్లాడతాము ఏదో ఒకటి, అలానే మొత్తం నోరు మూసుకుని ఉండలేము, మాట్లాడతాము. సో ఆ బిహేవియర్ కూడా మనకు ఓవర్ ద ఇయర్స్ ఇలానే ఉంటది అనేది మనకి అర్థం అవుతుంది కదండి. వాళ్ళ బిహేవియర్ ఇంతే ఉంటదని మనం దాన్ని ప్రెడిక్ట్ చేస్తూ ఉంటే మనకు అంత పెయిన్ ఉండదు, అంత బాధ ఉండదు మనకి. అండ్ మనం చాలా తర్వాత ఏంటంటే మనకి బాధ లేనప్పుడు వాళ్ళతో చాలా నార్మల్ గా బిహేవ్ చేయగలుగుతాం. మనం ఆ ఫేజ్ కి, ఆ ఇన్సిడెంట్ కి మనం ఎప్పుడైతే రియాక్ట్ అవ్వకుండా మనం అసలు దాన్ని లోపలికి తీసుకోకుండా ఉంటామో అప్పుడు మనకి రైట్ బిహేవియర్ వస్తుంది. వాళ్ళతో మంచిగా బిహేవ్ చేయగలుగుతాం, అసలు ఏమి జరగలేదు అన్నట్టే మాట్లాడగలుగుతాం. అప్పుడు అలాంటి బిహేవియర్ వల్లే వాళ్ళలో చేంజ్ వస్తుందండి. మనం రియాక్ట్ అయ్యి అది మనసులో పెట్టుకొని బాధపడుతూ ఉన్నప్పుడు ఒక రాంగ్ బిహేవియరే బయటకు వస్తుంది. ఇది డెఫినెట్ గా ఆ మనిషిలో క్లారిటీ లేదు అనేది దానికి చిహ్నం అది. సో లేనప్పుడు మనం అవసరమైతే వాళ్ళకి ఏమైనా హెల్ప్ చేయగలిగితే చేయాలి. ఆర్ మన బిహేవియర్ తోనే ఆ చేంజ్ వస్తుందండి. కొంతమందిలో ఎన్ని రోజులైనా రాకపోవచ్చు, బట్ మనం అయితే ఇన్సులేట్ అవుతాం, మన హ్యాపీనెస్ మనకి ఎన్ష్యూర్ అవుతుంది. కొంతమందిలో వాళ్ళ జర్నీ బట్టి వాళ్ళకి ఇంకెవరో టచింగ్ చేసినప్పుడు చెప్పినప్పుడు, బట్ ఈ రైట్ బిహేవియర్ తో చాలా చేంజ్ డెఫినెట్ గా వస్తుందండి. ఇప్పుడు మనలో ఆ కోపం లేనప్పుడు వాళ్ళ మీద వీళ్ళు ఎందుకు ఇంత మూర్ఖుడిలా ఉంటారు, ఏది చెప్పలేను, ఏది చేయలేను, ఎందుకు అసలు ఇలా ఇందులోనే హ్యాపీనెస్ లేదు, అలానే ఇంకా మనం రకరకాలుగా ఒక స్టోరీ బిల్డప్ చేసేసుకుంటామండి లోపల. ఆ స్టోరీ అంత కాదు, సరే నేను ఇప్పుడు ఒపీనియన్ చెప్పకపోతే నా హ్యాపీనెస్ ఏమైంది, ఎందుకు దానికి అంత వాల్యూ ఎందుకు ఇవ్వాలి నేను అనేది మనం దాన్ని ఎలిమినేట్ చేసుకున్నప్పుడు అసలు మనకి అదొక మ్యాటరే అవ్వదు. మన హ్యాపీనెస్ అది మ్యాటరే అవ్వనప్పుడు మనకి మంచి బిహేవియర్ ఉంటుంది వాళ్ళతో. కరెక్ట్ గా ఆ ఆస్పెక్ట్ ని, వాళ్ళలో ఆస్పెక్ట్ ని పక్కన పెట్టినప్పుడు మనకి రైట్ బిహేవియర్ ఉన్నప్పుడు అది వాళ్ళకి ఫ్లో అవుతుందండి. దాంతో ఏమైనా చేంజ్ వస్తే వస్తుంది, కానీ మన రియాక్ట్ అయినన్ని రోజులు చేంజ్ రాదండి. అప్పుడు మనకి కమ్యూనికేషన్ కూడా క్లియర్ గా నేను ఇలా బాధపడుతున్నాను, ఇలా నాకు నచ్చలేదు అనేది ఒక ఓపెన్ కమ్యూనికేషన్ చేయగలుగుతాం. ఒక కమ్యూనికేషన్ ఛానల్ అనేది స్టార్ట్ అవుతుంది. మనం రియాక్ట్ అవ్వడం ఆపినప్పుడు ఒక కమ్యూనికేషన్ ఛానల్ అనేది స్టార్ట్ అవుతుంది అండి. అదర్వైజ్ మనం కానీ చెప్పలేము. ఈవెన్ దే నో దట్ వీఆర్ మనం బాధపడుతున్నాం అని తెలిసినా కూడా వాళ్ళు ఏమి పెద్దగా వాల్యూ ఇవ్వరు దానికి. నీ బాధతో నాకు సంబంధం లేదు, ఐఎమ్ లైక్ దిస్. ఇలాంటి నేచర్ తో ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ రిలేటివ్స్ అందరిలో కూడా ఐసోలేట్ అయిపోతాం. బికాస్ వీ డోంట్ నో ఇన్ ద గ్రూప్, అమాంగ్ ద గ్రూప్ నేను ఏది మాట్లాడితే అవతల వ్యక్తి ఎలా రెస్పాండ్ అవుతాడో తెలియనప్పుడు ఒక సర్కిల్ మెయింటైన్ చేయడం కానీ, ఒక సోషల్ గా మూవ్ అవ్వడం కానీ అన్ని తగ్గిపోతాయి. చెప్పాను కదా, ఎవరి అండర్స్టాండింగ్ మీద వాళ్ళు వర్క్ చేసుకోవాలి కదా. సో అది వాళ్ళ అండర్స్టాండింగ్ మీద వాళ్ళు కంపల్సరీ వర్క్ చేసుకోవాల్సిందేనండి. బట్ మనం దే వోంట్ రియలైజ్ ఇట్స్ ఎ ప్రాబ్లం. దట్స్ వాట్, అది వాళ్ళ జర్నీ వచ్చినప్పుడు వాళ్ళది అవుతుందండి. అప్పటి వరకు మన హ్యాపీనెస్ ఎఫెక్ట్ అవ్వకుండా ఉండడం ఒకటి మనం ఎన్ష్యూర్ చేసుకోగలం అని చెప్తున్నాను నేను. వాళ్ళని మార్చేయగలము, వాళ్ళని మార్చగలము అనేది అనట్లేదు. దే హావ్ టు స్టార్ట్ దేర్ జర్నీ. ఎలా ఉంటుందంటే కలిసి ఉండలేము, దూరంగా పోలేము అన్నట్టుగా ఉంటుంది అనమాట వాళ్ళతో జర్నీ అనేది. అదే నన్ను కొన్ని ఆస్పెక్ట్స్ ని మనం ఓవర్ ఎవాల్యుయేట్ చేయడం వల్లే వాటిని చాలా వాల్యూ ఇచ్చి వాటిని చాలా
వాటిని ఎవాల్యుయేట్ చేస్తూ వాటిని ఓవర్ ఎవాల్యుయేట్ చేస్తూ ఉంటే యాక్చువల్ గా ఆ ఫ్యాక్టర్ మనలో దాన్ని నాకు ఇది ఎందుకు బాధ కలిగిస్తుంది, నాకు ఇది ఎందుకు డిస్టర్బ్, నేను ఐ హ్యావ్ టు అవుట్ గ్రో దిస్, దీని నుంచి నేను ఇంకా ఎదగాలి అనేది కెన్ యూజ్ దట్ యాజ్ అన్ ఆపర్చునిటీ టు గ్రో. అదొక మనలో అసలు అంటే బయట నుంచి వచ్చిన ఏ కష్టమైనా అండి, ఎంతటి కష్టమైనా మనం ఇంకో స్టెప్ ఎదగడానికి ఒక ఇదండి. మనం దాన్ని అలా కాకుండా అందులో మన ఫ్రీడమ్ మన ఐడెంటిటీనో మన ఇంకో దానిలో చూసుకున్నంత కాలం అదొక బాధ లాగా, పెయిన్ లాగా చాలా అనిపిస్తూ ఉంటది. ఇది నన్ను ఇంత బాధ పెడుతున్నప్పుడు, ఈ ఫ్యాక్ట్ అనేది నన్ను ఇంత బాధ పెడుతున్నప్పుడు ఐ జస్ట్ డిస్కార్డ్ దట్, దాన్ని వదిలేస్తే నేను హ్యాపీగా ఉంటాను అనుకున్నప్పుడు దట్ ఈస్ వాట్ ఫ్రీడమ్ అండి. దట్ ఈస్ వాట్ ఫ్రీడమ్ ఈజ్. అసలు ఎంత ఫ్రీడమ్ లిబర్టీ ఉంటదంటే అలాంటివన్నీ మనం వదిలేస్తూ ఉంటే, అండ్ అప్పుడు ఎదుటి వాళ్ళ మీద రెస్పాన్సిబిలిటీ కూడా వస్తుందండి. అప్పటి వరకు ఏంటంటే ఎక్స్పెక్టేషనే వస్తుంది, వాళ్ళ నుంచి హ్యాపీనెస్ కావాలి, వాళ్ళని ఒక మాట వల్ల హ్యాపీనెస్ కావాలి అనే ఎక్స్పెక్టేషనే వస్తుంది. వీటన్నిటికీ మించి ఎదగడానికి ఒక ఆపర్చునిటీ అండి. Yeah, Purnima garu, why don't you share your experience with Hari on this? 1 minute అండి గిరి గారు, నా ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తాను. ఆమె విజయలక్ష్మి గారు వైఫ్ గా మాట్లాడుతున్నారు, నేను హస్బెండ్ గా మాట్లాడతానమ్మా. నేను మీ హస్బెండ్ లాగానే బిహేవ్ చేస్తూ ఉండేవాడిని. నాకు తెలియనంతసేపు అలా చేసేవాడిని. అదేదో గొప్ప అనుకునేవాడిని, అలా బిహేవ్ చేసేవాడిని. అందువల్ల నా రిక్వెస్ట్ ఏంటంటే, పూర్ణిమగా చేస్తున్నట్టు మీరు ఆయన కొంచెం ఎక్స్క్యూజ్ చేస్తూ పోతే ఆయన మాట్లాడేమో అనుకున్నాను. అంటే తెలియక చేయొచ్చు, అలాగా తెలిసి చేయటం అనేది కాదు అది. అది నా చెప్పినట్టు ఆంటీతో బిహేవ్ చేసేది అలా అని చెప్తున్నాను. ఇప్పుడు మానేశాను అది తెలిసిన తర్వాత. అందువల్ల పూర్ణిమ గారు వాళ్ళ హస్బెండ్ చాలా గొప్పవాడు. మాకు కూడా అన్ని ఒడిదుడుకులు కట్టుకొని ఇద్దరు ఒకళ్ళు ఇంప్రూవ్ చేసుకొని చేస్తున్నవి. అలా ఏమి స్టార్టింగే అలా ఏమీ లేదు, అన్ని అబ్స్టాకిల్స్ తోనే స్టార్ట్ అయిందండి. యాక్చువల్ గా మా హస్బెండ్ కూడా ఇప్పుడు గిరి గారు అన్నారు కాబట్టి షేరింగ్ దట్. యాక్చువల్లీ ఇలాంటివే పూర్ణిమ వదినా చెప్పండి. ఇక్కడ నేను మొన్నటి ఎగ్జాంపుల్ చెప్దాం అనుకుంటున్నా, ఒక చిన్న విషయం. చెప్పండి. అన్నయ్య టెస్ట్ ఇట్లా మామూలుగా ఏ చేయాలని అడిగితే ఆయనే చేసే. మీ వాయిస్ బ్రేక్ అవుతుంది. విజయలక్ష్మి గారు మీరు ఒకసారి మ్యూట్ చేస్తారా? చెప్పండి. హలో, మామూలుగా నేను ఏ ఫంక్షన్ అయినా, అదే అకేషన్స్ అయినా, బర్త్డేలు అయినా, మ్యారేజ్ అయినా, ఎప్పుడైనా అన్నయ్య చేయమంటే అది చేసేదాన్ని కదా. మొన్న నువ్వు చేసినప్పుడు పూరి చేస్తున్నా అన్నా కదా. అంటే 25 years నుంచి కూడా ఈ ఇయర్ లో నేను ఇది కావాలి, అది చేయాలి, ఇది ఇష్టం, అది ఇష్టం అని చెప్పలేదు. తనంతటి తనే మార్నింగ్ లేచి పూరి చేయమన్నాడు అన్నట్టు. అంటే వైఫ్ తరఫున గానీ, హస్బెండ్ తరఫున గానీ మనం తప్పు పట్టడమే అని కాకుండా, మనం వర్క్ చేస్తుంటే రిజల్ట్ ఎట్లా వస్తుంది అనేది నేను చెప్తున్నా అన్నట్టు. ఎగ్జాంపుల్. ఓకే, అదే మొన్న మీకు చెప్పాను చూడండి ఆ రోజు. విజయలక్ష్మి గారు, సో మీరు వర్క్ చేస్తుంటే మీలోనే ఆ పీస్ డెవలప్ అవుతుందండి. సో యూ ప్లీజ్ వర్క్ ఆన్ దట్. విల్ మూవ్ టు నెక్స్ట్ క్వశ్చన్. సో విల్ హ్యావ్ సండే సెషన్స్ అండ్ ఆల్ దట్. మీరు వర్క్ చేస్తుంటే ప్రోగ్రెస్ యూ కెన్ సీ ఇన్ యువర్ సెల్ఫ్. వాటిని వదిలేస్తుంటే ఎంత బెటర్ కమ్యూనికేషన్ చేయగలుగుతున్నారు, ఎంత ఈజీగా కన్వే చేయగలుగుతున్నారు అనేది డెఫినెట్లీ ఇంప్రూవ్ అవుతుందండి. అండ్ విల్ క్యాచ్ అప్ ఇన్ అదర్ సండే సెషన్స్ ఉంటాయి కదా. యూ ప్లీజ్ జాయిన్ దట్ టు చెక్ యువర్ ప్రోగ్రెస్. నెక్స్ట్ ఇంకెవరైనా అడుగుతారని. నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్. ఎవరైనా ఇప్పటివరకు అడగని వాళ్ళు ఇంకెవరైనా, లెట్స్ గివ్ సమ్ అదర్స్ ఆల్సో ఛాన్స్. హలో పూర్ణిమ, నేను నాగమణి. చెప్పండి. బాగున్నారా? ఏం లేదు, మీ ఇంటికి అప్పుడు రిషి వచ్చి వెళ్ళాక చాలా రోజులు మీ గురించి అప్రిషియేట్ చేశాడు. ఫస్ట్ నేను ఈ సెషన్ చేద్దాం అనుకుంటున్నాను. వాళ్ళ ఇంట్లో అస్సలు ఒప్పుకోరమ్మా, ఎంత ప్రశాంతంగా ఉంటారు ఇద్దరు, పిన్ని బాబాయ్ అసలు చాలా బాగుంటారు. మన ఇంట్లో ఎందుకు ఉండవు? బట్ క్వశ్చన్ అసలు ఫస్ట్ నుంచి వచ్చాక రైజ్ అయింది అనమాట. అది నేను కంపల్సరీ నిన్ను చూడంగానే అది షేర్ చేసుకోవాలనుకున్నాను అనమాట. మార్నింగ్ నన్ను నేను
అండర్ ఇవాల్యుయేషన్ చేసుకున్నప్పుడు డిప్రెషన్ అని అన్నారు కదా. అయితే ఇప్పుడు ఇంట్లో ఇతనితో వచ్చే ప్రాబ్లం అదే, అతను ఏదైనా నేను ఏం చేయలేను అని అనుకుంటాడు అనమాట. ఒక్కసారి రిషి కూడా మాట్లాడతాడు, ఒక డౌట్ ఉంది. ఇది పిన్ని ఏ వర్క్ చేద్దామన్నా ఇంట్రెస్ట్ ఉంటుంది, మళ్ళీ కొన్ని రోజులు అయిన తర్వాత మళ్ళీ ఇంట్రెస్ట్ అనేది పోతుంది దాని మీద. ఓకే, అదేనా ఋషి? అదే పిన్ని. ఈ అంటే ఒకటి పర్సివరెన్స్, ఇది అనేది చాలా ఇంపార్టెంట్ క్వాలిటీ. అది మనం ఒక ఫిజికల్ పని చేయడం ద్వారానో ఆర్ ఒక క్వాలిటీ ఫస్ట్ డెవలప్ చేసుకుంటే అప్పుడు ఒక పనిని పట్టుకున్న దాన్ని వదిలేకుండా చేయగలుగుతాం. సో అది ఎంత చేయగలిగితే అది ఒక ప్రాక్టీస్ తో రావాల్సిందే. అది నేను ఖచ్చితంగా నువ్వు రాసుకుంటావో దాన్ని ఒక బుక్ లో రాసుకుని, ఈ పని నేను ఈ రోజు ఇంతసేపు చేశాను, నెక్స్ట్ డే ఎంతసేపు చేస్తాను, ఆ నెక్స్ట్ డే ఎంతసేపు చేస్తాను అనేది ఒక డైరీ మెయింటైన్ చేసుకుంటూ ఉంటే మన మైండ్ లో ఉన్నది మర్చిపోతాం. ఒక పేపర్ మీద పెడితే దాన్ని కంపేర్ చేసుకుంటూ ఉంటే ఇప్పుడు మనం యాక్సెప్ట్ చేయదు, మన సెల్ఫ్ మనకి యాక్సెప్ట్ చేయదు. సో నాకు ఈ ప్రోగ్రెస్ ఉండాలి అనేది అర్థమవుతూ ఉంటది. దానికి కొన్ని టూల్స్ చేసుకొని, ఇప్పుడు పేరెంట్స్ సపోర్ట్ అయినా చూసుకుని, అమ్మ నేను చేయలేకపోతున్నాను నాకు గుర్తు చేస్తూ ఉండు, నాన్న చేయలేకపోతున్నానని ఎవరైతే దానికి కొన్ని బయట నుంచి కొన్ని టూల్స్ పెట్టుకోవాలి. పెట్టుకుని రోజు రోజుకి ఇంప్రూవ్మెంట్ ఉండేలాగా, ఒకేసారి ఒక రోజు అవ్వలేకపోతే దానికి డీలా పడిపోకుండా ఇంకా దాన్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ఏదో ఒక చిన్న పని ఫస్ట్ నీకు దేనికైతే లీస్ట్ రెసిస్టెన్స్ ఉంటుందో అలాంటి పని స్టార్ట్ చేయి. నీకు ఇష్టమైన పని చాలా దాంట్లో అయితే చేయగలుగుతాను అనే పనితో స్టార్ట్ చేయాలి. మన పర్సనాలిటీ డెవలప్ అవ్వాలి దాంతో. అలాంటి పని స్టార్ట్ చేసి దాన్ని టేకప్ చేసుకుంటూ వెళ్తుంటే దానికి కావాల్సిన క్వాలిటీ ఫస్ట్ మనలో వస్తుంది. ఫస్ట్ టఫ్ పని మనకి దాంట్లో ఇది చేయలేము అనుకున్న పని ఫస్ట్ స్టార్ట్ చేసేస్తే ఇంకా అది రెండో రోజుకే చేయబుద్ధి కాదు. అది కాకుండా మనకు దేనికి కొంచెం లీస్ట్ రెసిస్టెంట్ ఉంటుందో, నేను ఇదైతే ఓకే ఇది నాకు ఇష్టము అన్న పనినే స్టార్ట్ చేయాలి. పేరెంట్స్ గా మీరు కూడా అలాంటి పనినే ఎంకరేజ్ చేసి కొంచెం ఫస్ట్ మన స్టాండర్డ్స్ ప్రకారం, మన ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం వాళ్ళకి ఇవ్వడం కాకుండా, వాళ్ళ ఇంట్రెస్ట్ ఎందులో ఉంది, వాళ్ళది నాకు ఇదైతే ఈజీనే అని ఏదంటారో దాంట్లోనే కొంచెం వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ పోతుంటే అదే అవుతుంది. అంటే చిన్నవి అవ్వచ్చు, లైక్ రోజు పొద్దున్నే లేచి వాకింగ్కి వెళ్ళడము, ఆర్ ఎక్సర్సైజ్ చేయడము, జిమ్కి వెళ్ళడము, అలా ఏదో ఒక పని చిన్న జస్ట్ దాంతో మనం కొంచెం ఇంప్రూవ్ అయ్యి కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతూ ఉంటది. అది అంటే మన కెరియర్ కి సంబంధించింది అలానే అయ్యి ఉండక్కర్లేదు. మన పర్సనాలిటీ డెవలప్ అయితే ఆటోమేటిక్ గా కెరియర్ డెవలప్ అవడము, మన హ్యాబిట్స్ లోనే మన కెరియర్ అయినా మన ముందు ఫ్యూచర్ అయినా అంత డిపెండ్ అయి ఉంటది. సో అలాంటి ఒక మంచి హ్యాబిట్ నర్చర్ చేసుకుని, ఒక ఫుడ్ అయినా లేకపోతే ఈ ఫుడ్ కొన్ని రోజులు ఇది తింటాను, ఆర్ ఒక ఫ్యామిలీ మొత్తం కలిసి ఒక హాఫ్ అన్ అవర్ మంచిగా మాట్లాడుకుంటాం మనం, ఏదో ఒక యాక్టివిటీ కన్సిస్టెంట్ గా చేస్తూ ఉంటే దాంతో ఇంకా అది ఇంకో పనికి మనకి ఇది ఇస్తుంది, ఉత్తేజం ఇస్తుంది అనమాట ఇంకో పనికి. వెయిట్ రిడక్షన్ అయినా, ఇప్పుడు నా వెయిట్ చూసుకుని ఒక వెయింగ్ మెషిన్ తెచ్చుకొని వెయిట్ చూసుకొని ఎంత వెయిట్ తగ్గాలి అనేది వెయిట్ మీద, ఫుడ్ మీద వర్క్ చేయడం. సో ఎనీథింగ్ మనకి ఇప్పుడు ఏది బోదర్ అవుతుందో, ఇమీడియట్ గా ఏది బోదర్ అవుతుందో అది మనం ఈజీగా ఏది చేయగలమో అనే దాన్ని టేకప్ చేసి చేయొచ్చు. సో దానికి ఫ్యామిలీ మొత్తం ఒకవేళ చేయలేకపోయినా అదేదో వాళ్ళ తప్పనో ఇదనో అలా కాకుండా అది క్లియర్ గా వాళ్ళ కెపాసిటీ లోపం అనేది మనం గమనించుకొని సపోర్ట్ ఇస్తూ ఉంటే చాలా వాళ్ళకి కూడా మోటివేటింగ్ గా ఉంటది. ఓకేనా రిషి? చిన్న టాస్క్ తీసుకో, ఏదో ఒకటి. పొద్దున్నే 6 కి లేస్తాను, ఇప్పుడు 8 కి లేచావనుకో 6 కి లేస్తానని అలా ఏవో ఒకటి. మరి ఇక్కడికి రా, కొన్ని రోజులు ఉండేళ్ళు. పంపించండి అక్క, కొన్ని రోజులు ఉండి వెళ్తాడు. ఓకే అండి, నెక్స్ట్ ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే 10-15 minutes అయినట్టుంది. కృష్ణ గారు చెప్పండి. నమస్తే మేడం గారు. నమస్తే అండి. ఇందాక మీరు అదే రిలేటివ్స్ గురించి చెప్పుకొస్తే, నేనంటే ఒక సర్కిల్లో ఉండిపోతున్నాను మేడం. మరి ఎలాగంటే ఇప్పుడు మన చుట్టూ నైబర్స్ ఉంటారు, వాళ్ళకి ఏదైనా హెల్ప్ కావాల్సి వచ్చినప్పుడు మనం చేస్తూ ఉంటాం, కానీ తిరిగి వాళ్ళు మనకి అవసరమైనప్పుడు ఏ పని చేయకపోతూ ఉంటే ఇంకా నాకు ఒక టైప్ ఆఫ్ ఇరిటేషన్ వచ్చి ఇంకా వాళ్ళతో మాట్లాడడం మానేస్తున్నాను పూర్తిగా. అంటే అలాగని ఒకసారి 2 సార్లు చూడను, చాలా 3-4 times చూస్తాను.
అరే మనకి మనం వాళ్ళకి ఉపయోగపడిన మన చిన్న హెల్ప్ కూడా వాళ్ళు చేయలేకపోతున్నారు అన్న టైప్ ఆఫ్ వ్యూ వచ్చేసి ఇంకా వాళ్ళతో ఏంటంటే ముభావంగా అంటే ఎదుటి వాళ్ళు మనకి ఏదో ఊహంటూ అన్నట్టుగా ఉంటాం తప్ప అది ఆ సిచ్యువేషన్ నుంచి బయటపడాలంటే ఎలాగ అసలు? అందులో ఫస్ట్ థింగ్ అండి, ఇందాక చెప్పినట్టు కమ్యూనికేషన్ అండి. అంటే చాలా ఇన్సెన్సిటివ్ అయిపోయారు మనుషులు కూడా. హెల్ప్ తీసుకున్న తర్వాత ఇంకా గుర్తులేనంత వాళ్ళ బిజీలో వాళ్ళు పడి మర్చిపోయి, వాళ్ళు మనకి ఆ నీడ్ ఉందని వాళ్ళు పట్టించుకోకుండా సరే ఇంకోళ్ళు చేస్తారులే అన్నట్టు అలా అవుతూ ఉంటది. జస్ట్ వీ కెన్ ఆస్క్. నిజంగా కావాలంటే ఇప్పుడు మనం హెల్ప్ చేసిన వాళ్ళకి ఎవరికైనా మనకి మనం నోరు విప్పి నాకు ఇది కావాలి అని అడగడానికి మనం ఎందుకు అంత ఈగో ఫీల్ అవ్వాలి, వాళ్ళే తెలుసుకుని చేయాలి కదా అన్నట్టు అనుకుంటాం ఒక్కొక్కసారి. సో అలా కాకుండా జస్ట్ వీ కాల్ అండ్ ఆస్క్. అంటే నాకు ఇలా కావాలి, అవసరం ఉంది, చేస్తారా అని అడిగితే డెఫినెట్ గా వాళ్ళు నో అనలేరండి. మనం అడగడానికి వాళ్ళకి వాళ్ళు ఒక చేంజ్ కి మనం ఒక ఛాన్స్ ఇస్తాము. అండ్ దట్ ఈస్ వన్ థింగ్. అండ్ ఇంకో థింగ్ ఏంటంటే అసలు మనం హెల్ప్ చేసినప్పుడు అది మన హ్యాపీనెస్ కోసం చేస్తున్నాం అంతే. ఓన్లీ మనం చేయకపోతే హ్యాపీగా ఉండలేం కాబట్టి చేస్తున్నాం. ఇంకోళ్ళ నుంచి ఎక్స్పెక్టేషన్ అనేది ఉండడమే ఫస్ట్ మన ఒక అన్హ్యాపీనెస్ కి సోర్స్. సో అది లేనప్పుడు మనం అడగగలుగుతాం అనమాట. నాకు ఒక రైట్ లాగా ఫీల్ అవ్వం మనం. నేను చేశాను కాబట్టి వాళ్ళు నాకు హెల్ప్ చేయాలి అనేది ఒక రైట్ లాగా ఫీల్ అవ్వం. నేను చేయడం నా కర్తవ్యం కాబట్టి చేశాను. ఇది చేయకపోతే నేను హ్యాపీగా ఉండలేను కాబట్టి చేశాను. నాకు ఆ కన్సర్న్ ఉంది కాబట్టి చేశాను. అండ్ మనకి హెల్ప్ కావాల్సినప్పుడు మనం అడగడానికి కూడా సంకోచించము, అడుగుతాం. వాళ్ళే చేయాలి, వాళ్ళే తెలుసుకుని చేయాలి అనేది కూడా ఉండదు. అండ్ రిలేషన్ ని కాంప్రమైజ్ అయ్యి వదిలేసుకునే బదులు అడగడం చాలా ఈజీ కదండి. ఎక్స్పెక్టేషన్ అనేది నేను చేశాను కాబట్టి వాళ్ళు చేయాలి అనేది లేదు. ఇన్సెన్సిటివ్ అయ్యారు మనుషులు. సో ఆ సెన్సిటివ్నెస్ పెంచుదాం మనం. ఓకేనండి. కృష్ణ గారు మ్యూట్ లో ఉన్నారు. ఓకే. అంటే ఇక్కడ మెయిన్ అవసరాలు అనేవి మనుషులు నడిపిస్తున్నాయి కదా అన్న ఒక ఫీలింగ్ వచ్చేసి నేను ఇంకా ఒక బరిలో ఉంటున్నాను అనమాట. ఇందాక మేడం గారు విజయలక్ష్మి గారు అన్నారు కదా, అటు వదలలేము ఉండలేము అన్నట్టుగా. అదే అలా పెంచుకునే బదులు మనం ఇంకోళ్ళని మార్చే అవకాశం అనేది మన చేతిలో ఉంది అని రియలైజ్ అయినప్పుడు బాధ్యత తీసుకుంటామండి మనం. వాళ్ళని మార్చే అవకాశం మన చేతిలో ఉంది అనుకున్నప్పుడు ఆ బాధ్యత మనం తీసుకుని చాలా పాజిటివ్ గా అనిపిస్తుంది. వాళ్ళు మన వల్ల మారారు అనేది ఇంకా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మీ సహాయం చేసిన దానికంటే వాళ్ళ లోపల నుంచి మార్పు వచ్చినప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండి అది. ఓకే మేడం గారు, థ్యాంక్ యూ అండి. ఇంకెవరికైనా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయండి? నాకు ఒక క్వశ్చన్ అండి. హలో, చెప్పండి పుష్ప గారు. ఈ కంపిటెన్స్ బేసికలీ ఇట్స్ ఏమంటారు, అది థాట్, ఎక్స్పెక్టేషన్స్, డిజైర్ బట్టి కంపిటెన్స్ అనేది ఉంటది అంటారు కదా. సో హౌ ఇట్ షుడ్ బి లైక్ మన కంపిటెన్స్ పెంచుకోవడానికి మన థాట్ ప్రాసెస్ లైక్ ఇవన్నీ ఎలా ఉండాలి? లైక్ మన బేసికలీ ఎక్స్పెక్టేషన్స్ అనేది ఉండకుండానే వి విల్ ఇంప్రూవ్ అవర్ కంపిటెన్స్, రైట్? యా, సో బేసికలీ నా క్వశ్చన్ ఏంటంటే మన కంపిటెన్స్ ఇంప్రూవ్ చేయాలంటే ఇవి ఎలా ఉండాలి? మన థాట్ ప్రాసెస్ అయినా, మన డిజైర్స్ అయినా, మన ఎక్స్పెక్టేషన్స్ అనేది ఎలా ఉంటే మన కంపిటెన్స్ అనేది ఇంప్రూవ్ అవుతుంది? ఇస్ మై క్వశ్చన్. ఓకే. మోర్ అండ్ మోర్ ఎంత న్యాచురల్ యాక్సెప్టెన్స్ కి దగ్గరగా ఉంటే అంత, అంటే నేను ఫస్ట్ లోనే చెప్పాను కానీ మన ఫీలింగ్ లెవెల్లో అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలండి. న్యాచురల్ యాక్సెప్టెన్స్ కి దగ్గరగా ఉన్న ఏ ఫీలింగ్, న్యాచురల్ యాక్సెప్టెన్స్ తో పాస్ అయిన ఏ ఫీలింగ్ మనలో అన్హ్యాపీనెస్ కానీ డిస్టర్బెన్స్ కానీ క్రియేట్ చేయదండి. థాట్స్ అయినా డిస్టర్బింగ్ గా ఉండవు. న్యాచురల్లీ హార్మోనీలో ఉన్న థాట్స్ మనకి డిస్టర్బెన్స్ క్రియేట్ చేయదు. దాంతో మన ప్రోగ్రెస్ అవుతుంది. సో కంటిన్యూస్ గా మన ఫీలింగ్ చెక్ చేసుకుంటూ ఉండాలి. హౌ ఐఎమ్ ఫీలింగ్, దేని వల్ల వస్తుంది ఫీలింగ్, ఎలాంటి డిజైర్ వల్ల వస్తుంది, ఎలాంటి థాట్ వల్ల వస్తుంది, ఏ ప్రీ కండిషన్ వల్ల వస్తుంది అనేది కంటిన్యూస్ గా అవేర్ గా చెక్ చేసుకుంటూ ఉంటే, అండ్ కొంచెం జర్నలింగ్ కూడా ఇంపార్టెంట్ అండి. అది రాసుకుంటూ ఉంటే మనం ఒకవేళ అవేర్నెస్ కంటిన్యూస్ గా ఉండలేకపోతున్నాము అనుకున్నప్పుడు వాటిని రాసుకుంటూ ఉంటే సార్ట్ అవుతాయండి అవి. వీటి వల్ల అనేది ఓవర్ ద పీరియడ్ ఐడెంటిఫికేషన్ అవుతుంది మనకి. సో ఈ థాట్స్ నాలో డిజార్మోని క్రియేట్ చేస్తుంది, ఈ థాట్స్ న్యాచురల్ యాక్సెప్టెన్స్ కి దగ్గరగా లేవు అనేది. అండ్ బేసికలీ అంటే మనం కొన్ని చాలా గ్రాంటెడ్ గా తీసేసుకుంటాం మన ప్రీ కండిషన్స్ ని, మన ఈ మాన్యతల్ని, మనం పెరిగిన ఎన్విరాన్మెంట్. సో వీ కెనాట్ ఐడెంటిఫై వెదర్ ఇట్ ఈస్, అంటే దాన్ని డిమార్కెట్ చేయలేము క్లియర్ గా. అది న్యాచురల్ యాక్సెప్టెన్స్ ప్రీ కండిషన్ అనేది కూడా ఒక్కొక్కసారి డిసైడ్ చేయలేము.
సో దానికి బెటర్ క్యాచ్ ఏంటంటే మనకి అన్హ్యాపీనెస్ క్రియేట్ చేస్తుంది, దీనివల్ల డిస్టర్బెన్స్ అవుతున్నాము అంటే దట్ ఈస్ డెఫినెట్లీ ప్రీ కండిషన్ అండి. దట్ ఈస్ నాట్ న్యాచురల్ యాక్సెప్టెన్స్. బికాస్ న్యాచురల్ యాక్సెప్టెన్స్ నుంచి వచ్చిన ఏ థాట్ కూడా మనకి డిజార్మనీ మొత్తం అందరితోనూ రిలేషన్స్ తో అయినా సెల్ఫ్ లెవెల్లో అయినా ఎక్కడైనా హార్మోనీనే ఉంటదండి. సో దట్ ఈస్ ద బెటర్ చెక్. ఎంత న్యాచురల్ యాక్సెప్టెన్స్ ఉందో అంత హార్మోనీ ఉంటుంది. దట్ ఈస్ ద ఓన్లీ చెక్ యాక్చువల్లీ. యా వెల్ సెడ్ అండి, థ్యాంక్ యూ. యాక్చువల్లీ అది చాలా ట్రూ, ఇది చాలా ట్రూ. థ్యాంక్స్ అండి. ఓకే ప్రీతి గారు, థ్యాంక్ యూ. సో పుష్ప గారు మీరు ఏమైనా మాట్లాడుతున్నారా? అన్మ్యూట్ చేశారు. హలో హలో, చెప్పండి లావణ్య గారు. న్యాచురల్ యాక్సెప్టెన్స్ ని ఎలా గ్రో చేయాలండి? అంటే ఇన్ జనరల్ గా ప్రతిదానికి మనకు అంత క్విక్ గా న్యాచురల్ యాక్సెప్టెన్స్ అనేది రాదు. బట్ వన్స్ వీ నో హార్మనీ హ్యాపీనెస్ ఉంది అని ఉంది. సో అలాంటి టైంలో మనం న్యాచురల్ యాక్సెప్టెన్స్ ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నాం. వీ నో వీఆర్ డూయింగ్ రాంగ్ యాక్షన్స్ కానీ ఇమీడియట్ రియాక్షన్ కానీ, దాన్ని ఎలా గ్రో చేయాలి? దానికి టూల్స్ కానీ టెక్నిక్స్ కానీ ఉన్నాయా? అది అవేర్నెస్ తోనే అండి. అవేర్ గా ఉండి ఫస్ట్ మనం ఇది మార్చుకోవాలి అనేది మనం యాక్సెప్ట్ చేయాలండి. యాక్సెప్ట్ చేస్తే అది దాని మీద వర్క్ చేస్తుంటే ఇంకా దాని మీద ఎంత ప్రాసెస్ చేస్తామో నేను దీన్ని ఎంత మార్చుకోవాలనుకుంటున్నాను, ఎంత ఇది నాలో ఉండద్దు అనేది మనకి ఎంత స్ట్రాంగ్ గా ఉంటే అది అంత తొందరగా పోతుందండి. ఏ థాట్ అయినా ఏదైనా అది దిస్ ఈస్ నాట్ న్యాచురల్లీ యాక్సెప్టబుల్, సో ఐ డోంట్ వాంట్ దిస్, ఐ డోంట్ వాంట్ టు బి ఇన్ దట్ స్టేట్ అనేది మనకి ఎంత స్ట్రాంగ్ గా ఉంటే అది అంత తొందరగా పోతుంది. దాని మీద దానికి అవేర్నెస్ రోజు ఒక పర్టికులర్ గా ఒక హాఫ్ అన్ అవర్ తీసుకుంటారు, 1 hour తీసుకుంటారు. మనలో యాక్చువల్ గా అంటే మన యాక్చువల్ బిహేవ్ చేసినప్పుడు డైలీ రియాక్ట్ చేస్తున్నప్పుడు మనకు అది తెలియకపోవచ్చు, రియాక్ట్ అయిపోవచ్చు. సో స్పెసిఫిక్ గా దానికి కొంత టైం తీసుకొని నేను ఈ రోజు ఎలా బిహేవ్ చేశాను, ఎక్కడైనా నెగిటివిటీ వచ్చిందా, నెగిటివిటీ ఫ్లో అయిందా అనేది రోజు స్పెసిఫిక్ గా టైం తీసుకుంటూ ఉంటే అప్పుడు మనకు ఆటోమేటిక్ గా రెస్ట్ ఆఫ్ ద డే కూడా అది ఫ్లో అవుతుంది అండి. ఫస్ట్ అయితే దానికి మనకు ఎంత అనేవేర్ ఉంటాం కాబట్టి ఏది న్యాచురల్ యాక్సెప్టెన్స్, ఏది ప్రీ కండిషన్, ఏది రియాక్షన్, ఏది రెస్పాన్స్ అనేది మనకి అర్థం కాదు. సో దానికి స్పెసిఫిక్ గా టైం తీసుకొని దాని మీద వర్క్ చేసి అనలైజ్ చేసుకుంటే ఒక పావు గంట, అరగంట ఎంతో కొంత తీసుకొని ఈ రోజు ఎలా గడిచింది, ఈ రోజు నేను ఏమైనా రాంగ్ బిహేవ్ చేశానా, అందులో ఏది న్యాచురల్ యాక్సెప్టెన్స్ కాదు అనేది రాసుకోవడము ఆర్ మీరు అనుకోవడమో కొంచెం విజువలైజ్ చేసుకోవడమో చేసుకుంటూ ఉంటే ఆటోమేటిక్ గా అవి దట్ ఈస్ ద పవర్ ఆఫ్ సెల్ఫ్ అండి. అంటే సెల్ఫ్ కున్న పవర్ అది. మనం దాని మీద ఒకసారి మనం ఇన్వర్ట్ టర్న్ అవ్వాలి కానీ ప్రోగ్రెస్ అనేది చాలా చాలా ఫాస్ట్ గా ఉంటుంది. అది బయటకు వెళ్ళి బయట వాళ్ళు మార్చాలనుకున్నంత సేపు అది అవ్వదు. వన్స్ మీకు అసలు ఆలోచన రావడమే ఇలా న్యాచురల్ యాక్సెప్టెన్స్ ఏది, ఇది అవునా కాదా అనేది అనుకున్నప్పుడు మొత్తం అది మనకి చాలా సపోర్టివ్ గా ఉంటుంది ఆ ప్రాసెస్. సో యూ గెట్ టు నో దట్. ఫస్ట్ అయితే ఖచ్చితంగా దానికి కొంచెం టైం సెపరేట్ గా తీసుకోవాలి. ఓకే, కాంపిటెన్సీ కూడా సిమిలరా అండి? కాంపిటెన్సీ ఇస్ నథింగ్ బట్ అవర్ డిజైర్స్, ప్రీ కండిషన్స్. ఇవన్నీ మనం చిన్నప్పటి నుంచి పెరిగిన వాతావరణం, మన ఎడ్యుకేషన్, దానివల్ల మన మైండ్ ఎలా ట్యూన్ అయి ఉంది అనేదే కాంపిటెన్స్ అండి. మనం ఏవే విషయాలు నేర్చుకున్నాము, ఏమేమి నమ్ముతున్నాము, ఏమేమి ఇది కరెక్ట్ అనుకుంటున్నాము, దేని మీద మన యాక్షన్ ఉంది, ఇప్పుడు ప్రస్తుతం ఎలా ఉన్నాము అనేదే మన కాంపిటెన్స్ అంతే. సో దాన్ని మార్చుకొని దాని బేసిస్ మీద కాకుండా మన న్యాచురల్ యాక్సెప్టెన్స్ బేసిస్ మీద వర్క్ చేయడమే మన పని. సో ఇప్పుడు కూడా కొన్ని బిలీఫ్స్ ఉంటాయి, కొన్ని సెట్ ఆఫ్ నాలెడ్జ్ ఉంటుంది, అన్ని ఉంటాయి. బట్ దెన్ అవన్నీ మనం వెరిఫై చేసుకుంటాం అనమాట. స్టిల్ మన వర్కింగ్ కి కొన్ని అవసరం అవుతూ ఉంటాయి, కొన్ని బిలీఫ్స్ అవసరం అవుతూ ఉంటాయి, కొన్ని రూల్స్ అవసరం అవుతూ ఉంటాయి, కొన్ని అవసరం అవుతుంటాయి. బట్ వీఆర్ ఫ్లెక్సిబుల్ అనమాట. దానికి అటాచ్ అయిపోము మనం. అది ఏమైనా కొంచెం డిస్టర్బ్ అవగానే మనం కదిలిపోము. మనం న్యాచురల్ యాక్సెప్టెన్స్ నుంచి ఆపరేట్ చేసినప్పుడు ఇది దానికంటే కింద లెవెల్ మనని బోదర్ చేయదన్నమాట. ఓకే, అంటే మనం న్యాచురల్ యాక్సెప్టెన్స్ ని ఇక్కడ కాంపిటెన్స్ లెవెల్ దాంట్లో కూడా చూసుకోవచ్చు. అంటే ఇదే ఇలాగే ఉండాలి అని కాకుండా కొద్దిగా ఫ్లెక్సిబిలిటీ ఉండి ఫ్రీ ఫ్లో లో వెళ్ళచ్చు. ఫ్లెక్సిబిలిటీ అంటే ఇది వదిలేయాలా, పట్టుకోవాలా, అలా అని కాదండి. అంటే న్యాచురల్ యాక్సెప్టెన్స్, ఇందాక చెప్పినట్టు న్యాచురల్ యాక్సెప్టెన్స్ అనేది హార్మోనీలో, మన థాట్స్ అనేవి హార్మోనీలో ఉన్నాయా లేదా, అన్ని లెవెల్స్ లో హార్మోనీలో ఉన్నాయా లేదా అనేది న్యాచురల్ యాక్సెప్టెన్స్ అండి. సో అలా కాకుండా వేరే ఉన్నవి ఏదైనా కానీ అది కాంపిటెన్స్ అనమాట. అంటే ఆ కాంపిటెన్స్ ని మనం ఎన్ష్యూర్ చేసుకుంటూ ఉంటామండి.
సో Okay. కాంపిటెన్సీ బిల్డప్ చేసుకుంటూ ఉంటాం, న్యాచురల్ యాక్సెప్టెన్స్ తో కాంపిటెన్సీ సరి చేసుకుంటూ ఉంటాం అనమాట. ఓకే ఓకే. సో ఏది మనకు కొద్దిగా అన్ఈవెన్ అనిపించినా దాన్ని న్యాచురల్ లాస్ తోటి మనం బేస్ లాగా పెట్టుకుని చేసుకుంటే హెల్ప్ఫుల్ గా ఉంటుంది టు బీ ఇన్ పాజిటివ్ మోడ్. అది ఏ ప్రీ కండిషన్ అంటే నేను ఏది నమ్మడం వల్ల నాకు ఈ డిస్టర్బెన్స్ అనేది కలుగుతుంది, సో ఇందులో నేను నా బిహేవియర్ ఏ లోపం వల్ల ఈ డిస్టర్బెన్స్ అనేది కలుగుతుంది. సో ఆల్వేస్ వి ఫైండ్ సమ్ కరెక్షన్ విత్ అస్. అలా న్యాచురల్ యాక్సెప్టెన్స్ తో చేస్తూ ఆపరేట్ చేస్తూ ఉంటే మనలో చాలా ఇప్పటివరకు గ్రాంటెడ్ గా తీసేసుకునే చాలా వరకు అవి కరెక్ట్ చేసుకోవాల్సినవి కనిపిస్తూ ఉంటాయండి. చాలా స్కోప్, లైఫ్ లో చాలా స్కోప్ కనిపిస్తుంది. ఓకే, సెల్ఫ్ రిఫ్లెక్షన్ ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అయితే. యా వెరీ వెరీ ఇంపార్టెంట్. దట్ ఈస్ ద ఓన్లీ థింగ్ వీ హ్యావ్ టు డూ అండి. యాక్చువల్లీ అదే మన జర్నీ అంతా అదే. అంటే సెల్ఫ్ అవేర్నెస్ అంటే అదే కదండి. బీయింగ్ అవేర్ అంటే ఎప్పటికప్పుడు రిఫ్లెక్ట్ చేసుకుంటేనే మనకు ఏది తప్పు అనిపించినా, దేని వల్ల ఎక్కువ మనం ఎమోషన్స్ వచ్చినా గానీ, ఇఫ్ యూ ఓన్లీ రిఫ్లెక్ట్ ఆన్ యువర్ సెల్ఫ్ వీ కెన్ బి మోర్ అవేర్. యా ఎగ్జాక్ట్లీ. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. సో ఇంకా ఏమైనా? ఆల్మోస్ట్ 7:30 అయింది. పూర్ణిమ గారు, నరేష్ చెప్పండి. హరి సార్ తోటి మీ యొక్క ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తామన్నారు, షేర్ చేయండి, కొంచెం అందరికి కొంచెం ఇన్స్పిరేషన్ ఉంటుంది. ఏం లేదు అంటే ఇలానే మేము కూడా చాలా కొన్ని ఇయర్స్ ఇద్దరికి దీంతో ఫస్ట్ నుంచి పరిచయం ఉన్నా, కానీ మధ్యలో జస్ట్ నార్మల్ గానే అందరికి వచ్చినట్టే కొంచెం డిస్టర్బెన్స్, ఒకరికి నచ్చకుండా ఆర్ ఎలా అంటే వాళ్ళకి అరే నేను బాధపడుతున్నాను తెలిసిన వాళ్ళు పట్టించుకోవట్లేదే అలా అనుకోవడము, అలాంటివన్నీ బాగానే జరిగినాయి అలాంటివన్నీ. బట్ దెన్ ఇలానే కమ్యూనికేషన్ క్లియర్ గా చేస్తూ ఉంటే వాటిని మనం అనుకుంటాం, కానీ అంటే ఎదుటి లెథర్జీ అయినా ఇదైనా ఎలా ఉంటే ఎంత లెవెల్లో ఉంటదంటే మనం బాధపడుతున్నాం తెలిసిన వాళ్ళ వీక్నెస్ ని వాళ్ళను వదులుకోలేరు అనమాట. సో దట్ ఈస్ వాట్ దర్ వీక్నెస్ అని ఐడెంటిఫై చేసినప్పుడు మనం దానికి హెల్ప్ చేయగలుగుతాం, ఆర్ అట్లీస్ట్ మనం బాధపడకుండా ఉండగలుగుతాం. మనం బాధపడకుండా ఉండగలిగినప్పుడు అది ఆటోమేటిక్ గా వాళ్ళకి హెల్ప్ అవుతుంది అనమాట. ఇలాంటివే చాలా అంటే హరి కొంచెం అలానే సర్కాస్టిక్ గా మాట్లాడుతూ ఉంటారు కొన్ని. ఇప్పుడు ఇందాక అన్నారు కదా పొటాటో నచ్చదు, అసలు మీరు వేస్ట్. యాక్చువల్ గా నాది హరిది ఆంధ్ర తెలంగాణ అనమాట, మాది ఆంధ్ర, హరిది తెలంగాణ. సో తను చాలా విషయాల్లో అలా అంటాడు అనమాట. అంటే ఇప్పుడు తెలంగాణలో పచ్చడిని మామిడికాయ అంటారు, ఆంధ్రాలో ఆవకాయ అంటారు. సో దాని మీద కూడా అంటే ఎలా అంటే అసలు ఆవకాయ అంటే ఆవాలు వేస్తే ఆవకాయ అంటారా ఇంకా అని డిస్కషన్. అంటే ఇదే కరెక్ట్ అన్నట్టు, అసలు మీదేం టేస్ట్, ఇదెందుకు తింటారు అన్నట్టు అలాంటి చాలానే అవుతూ ఉంటాయి. అంటే వాటిని ఏం పెద్ద నేను ఎప్పుడు అఫెన్సివ్ గా తీసుకోలేదు, బట్ వాటన్నిటిలోనూ మనం ఐడెంటిఫై చేసుకుంటే నాది ఆంధ్ర అని, అరే నా దానికి ఎందుకు రెస్పెక్ట్ లేదని, అలా మనం అన్నిటిని ఐడెంటిఫై చేసుకుంటే దోస్ ఆర్ ద పాయింట్స్ ఆఫ్ టు క్లాష్ అనమాట. అంటే వాటితో క్లాష్ రావచ్చు. నీకు నా దాని మీద రెస్పెక్ట్ లేదా, నా పద్ధతి మీద రెస్పెక్ట్ లేదా అని దాని మీద క్లాష్ రావచ్చు. సో అంటే తన ఒపీనియన్ తనకు ఉంటది, నేను ఎందుకు దానికి బోదర్ అవ్వాలి. సో అలాంటివి చాలా ఈజీగానే దానికి ఏం పెద్ద అనాలిసిస్ అక్కర్లేదు, బికాస్ అది ప్రైమ ఫేసి మనకి అన్హ్యాపీనెస్ కలిగిస్తుంది రిలేషన్ లో. దాన్ని పెద్ద పట్టుకుని ఉండడం వల్ల ఇలా చాలా చిన్న విషయాల్లో మనం ఐడెంటిఫై చేసుకుంటూ ఉంటామండి. అసలు మేల్ ఫీమేల్ అన్న ఐడెంటిఫికేషన్ అయినా, ఆర్ హౌస్ వైఫ్ అని ఐడెంటిఫికేషన్ అయినా, లేకపోతే జాబ్ హోల్డర్ అని ఐడెంటిఫికేషన్ అయినా, అలా రకరకాల ఐడెంటిఫికేషన్స్. మా జర్నీలో జరిగింది ఏంటంటే ఐడెంటిఫికేషన్స్ అన్ని నేను ఎలిమినేట్ చేసుకుంటూ, తనైనా నేనైనా ఎలిమినేట్ చేసుకుంటూ ఉంటే అసలు ఇంకా ప్యూర్ రిలేషన్, చాలా రిలేషన్ అంతే. చాలా హ్యాపీగా ఉంటుంది అనమాట. ఎంత జాయ్ఫుల్ ఫ్యామిలీ అంతా, మొత్తం జాయ్ స్ప్రెడ్ అవుతుంది. మనం అన్ని అడ్డమైన వాటిల్లో మనం వెతుక్కుంటూ ఉంటాం. సో వాటిని అంటే ఇప్పుడు నాకు తను ఇంట్లో కొన్ని పనులు చేయలేకపోయినా, నేను ఇది వరకు పెళ్లికి ముందు జాబ్ చేసేదాన్ని, చదువుకున్నాను. సో తర్వాత జాబ్ చేయకుండా ఉన్నప్పుడు ఇంటి పని ఎక్కువైనా, చాలా ఎక్కువైనప్పుడు తను అందులో పార్టిసిపేట్ చేయకపోయినా ఏంటంటే ఏమనిపించేదంటే అరే తను చేయట్లేదు, నేను ఇంత చేసి నేనే చేయాల్సి వస్తుంది. అంటే ఫ్యామిలీ కోసం జాబ్ చేయడం అనేది, ఫ్యామిలీ కోసం ఇంట్లో ఉండడం అనేది నాకు చాలా హ్యాపీ విషయమే. బట్ దెన్ తను ప్రొటెక్ట్ చేస్తూ ఉండాలనే ఒక ఫీలింగ్ మాత్రం ఉండేదన్నమాట. నేను అవసరం కోసం చేస్తున్నాను, తను గుర్తించాలి అనేది ఒకటి ఉండేది. సో వాటిని అన్నిటినీ
పిల్లలు హ్యాపీగా ఉండాలి, హస్బెండ్ హ్యాపీగా ఉండాలి, నేను హ్యాపీగా ఉండాలి, అంతే. అదొక్కటే ఇంపార్టెంట్. మిగిలినవన్నీ ఏముంది అందులో, ఎందుకు అన్ని రకాలు తీసుకురావాలి, నాకు ఓపిక ఉన్నంత వరకు నేను పని చేసుకుంటాను. అండ్ వెన్ ఎవర్ దెర్ ఈస్ ఎ నీడ్ ఐ లాస్క్ హిమ్. తను చెయ్యట్లేదు ఆర్ తను కోపం పెంచుకునే కంటే అడగడం చాలా ఈజీ. బట్ మనకి ఎక్కడో ఒక బ్లాక్ ఉండిపోతుంది అనమాట, అడగకుండా ఉండేటట్టు ఒక బ్లాక్ ఉండిపోతుంది. వాళ్ళు కమ్యూనికేట్ చేయకుండా ఒక ఈగో అనాలో దాన్ని ఎందుకు అడ్డొస్తుందో. బట్ ఎందుకు అనేది కూడా రీజన్ కూడా అవసరం లేదండి, జస్ట్ విల్ రిమూవ్ దట్ బ్లాక్. అడగడం ఈజీ, అడిగితే మంచిగా కమ్యూనికేట్ అవుతుంది. ఈ ఫీలింగ్ వాళ్ళకి కమ్యూనికేట్ చేస్తే మనకి బెటర్ అవుతుంది రిలేషన్ అనుకున్నప్పుడు కమ్యూనికేట్ చేస్తాం. ఒక్కొక్కసారి చేసినా కానీ అర్థం చేసుకోలేకపోవచ్చు, వాళ్ళ వీక్నెస్ వల్ల అర్థం చేసుకోలేకపోవచ్చు. అండ్ దెన్ వీ హ్యావ్ టు వర్క్ ఆన్ అవర్ సెల్స్ దెన్. అంటే నాకు ఇది ఎందుకు ఇంపార్టెంట్ అవుతుంది, అలా చేసుకుని కొన్ని చేసినా తను నాకు ఈ పని అవసరం అని చేసినా తను ఒక్కొక్కసారి తన వీక్నెస్ వల్ల తను చేయలేకపోయినప్పుడు నేను నా స్టామినా నేను బిల్డప్ చేసుకోవడము, నా మీద ఈ పని నేను చేసుకోలేనా, సో ఈ మనిషి అనేవాడు ఈ మాత్రం పని చేయగలగాలి. సో చేయాలంటే నాకు హెల్త్ ఇంప్రూవ్ అవ్వాలి, స్టామినా ఇంప్రూవ్ అవ్వాలి అని నా మీద నేను ఇంప్రూవ్ చేసుకుంటే అది ఇంకా ఫ్రీడమ్ అండి అసలు. అంటే ఎదుటి చేత చేయించి ఒక పని వాళ్ళు చేస్తే రిలేషన్ బెటర్ అవుతుంది, దానికంటే నేను మొత్తం చేసుకోగలగడం, అసలు నా చేతుల్లోకి నా హ్యాపీనెస్ తెచ్చుకోవడం అనేది అది ఇంకా ఫ్రీడమ్. సో ఫ్రీడమ్ అనేది ఎంజాయ్ చేస్తుంటే రిలేషన్ లో ఎక్స్పెక్టేషన్స్, డిపెండెన్సీ ఉండదు, చాలా హ్యాపీగా ఉంటుంది. నైస్ షేరింగ్స్ అండి. ఓకే మరి. సో హరి గారి గురించి మాకు కొన్ని విషయాలు తెలిసాయి. బట్ ఈస్ గ్రేట్ పర్సనల్. యా డెఫినెట్లీ తన నుంచి చాలా నేర్చుకోవడం కూడా నేను అసలు నాకంటే ఇది అయింది కూడా, ఇంట్రడ్యూస్ అయింది కూడా తన నుంచేనండి. రైట్. ఆ క్యూరియాసిటీ అనేది తనలో ఉందన్నమాట. సో నేనేంటంటే కంటెంటెడ్ గా హ్యాపీగా ఉన్నది అంత చాలు అన్నట్టు క్యూరియాసిటీ అది ఉండేది కాదు. దట్ ఐ లెర్న్ ఫ్రమ్. రైట్ అండి. ఓకే, థ్యాంక్ యూ. ఓకే ఓకేనండి. సో టైం అయిపోయింది. సో లెట్స్ మీట్ అగైన్. సో ఐ థింక్ ఇది మంచి మంచి షేరింగ్ అయింది సో ఇవాళ. సో ఐఎమ్ షూర్ వీ ఆల్ హ్యావ్ లాట్ ఆఫ్ క్వశ్చన్స్, స్టిల్ లాట్ ఆఫ్ క్వశ్చన్స్. ఇంతకుముందు పూర్ణిమ చెప్పినట్టుగా సో వెన్ వీ యాక్చువల్లీ పుట్ ఇట్ ఇన్ అవర్ లైఫ్స్, మన యాక్చువల్ లైఫ్స్ లో పెడుతూ ఉంటే అడ్డంకులు వస్తాయండి. అంత ఈజీ కాదు. ఐ మీన్ డెఫినెట్లీ ఇట్స్ నాట్ ఈజీ. బట్ దెన్ అలాగే కంటిన్యూ అయిపోదాం, ఇప్పుడు ఉన్నట్టుగా బాధపడుతూనే ఉండిపోతామా లేదా ఒక మార్గం అయితే దొరికింది ఇప్పుడు మనకి, రైట్? సో కొంచెం టైం పట్టొచ్చు, ఇట్ మే బి డిఫికల్ట్, బట్ అట్లీస్ట్ వీ హ్యావ్ ఒక దూరంలో ఒక సొల్యూషన్, ఒక సమాధానం అన్నది కనపడుతుంది మనకి, పాసిబిలిటీ ఉంది అని తెలుస్తుంది. సో లెట్స్ గో టువర్డ్స్ దట్ గోల్, రైట్? సో ఇది మనకు కావాలి అని అనుకుంటే పూర్ణిమ గారు చెప్పినట్టుగా we always have Sunday sessions, question and answer sessions ఉంటాయి. సో ప్లీజ్ డూ జాయిన్. సో మేము ఎలాగో మళ్ళీ షేర్ చేస్తాము లాస్ట్ డే రోజు what you can do next అన్నది. Again we will do our sharings and how we can be together again, ఎలా మనకి జర్నీ కంటిన్యూ చేస్తామని అన్నది. సో థ్యాంక్ యూ సో మచ్ పూర్ణిమ గారు ఫర్ యువర్ షేరింగ్ అండ్ everyone had a very good questions and sharings. Okay, so we'll meet again tomorrow. ఒకటి యాక్చువల్లీ అండి, ఈరోజు మార్నింగ్ క్లాస్ లో సార్ గారు చెప్పారు లైక్ జన అందరూ రెస్పాండ్ అవుతలేదు, లైక్ ఇట్స్ నాట్ ఎ కంప్లైంట్ బట్ హీ ఫెల్ట్ లైక్ వి వర్ నాట్ ట్రైంగ్ టు సెల్ఫ్ రిఫ్లెక్ట్ అనేది. సో ఆ పాయింట్ మీద ఐ జస్ట్ వాంట్ టు టెల్ యూ లైక్ వాట్ ఎవర్ యూ గైస్ ఆర్ లైక్ ఏదైతే మీరు చేస్తున్నారో దట్స్ అమేజింగ్. నాకు ఇమీడియట్ గా రెస్పాన్స్ రాకపోయినా బట్ ద థింకింగ్ సీడ్ అనేది ఇన్స్టాల్ అవుతుంది. ఐఎమ్ షూర్ ఎవ్రీబడి ఈస్ గోయింగ్ త్రూ దిస్. లైక్ అందరూ ఎవరెవరు క్లాస్ విన్నారో అందరూకి ఆ సీడ్ వచ్చేస్తుంది, లైక్ వీఆర్ ఇన్స్టాలింగ్ ద సీడ్. సో డెఫినెట్లీ మీరు ఎప్పుడు అట్లా అనుకోకండి లైక్ క్లాస్ వింటలేరో లేకపోతే రిఫ్లెక్ట్ అవుతలేరు అనేసి. యు ఆర్ యాక్చువల్లీ ఇంప్లాంటింగ్ ద సీడ్. దిస్ ఇస్ ఒక్కసారి వింటే ఇది అయిపోతుందని కాదు, నేను ఇంకా అడిగి మళ్ళీ వింటున్నాను, అది మళ్ళీ కొత్తగానే అనిపిస్తుంది. So please continue what you are doing and you guys are doing like amazing. So I just want to tell you that homework చేసినా చేయకపోయినా బ్యాక్గ్రౌండ్ లో ఇది నడుస్తుంది. ఇప్పుడు అందరూ బ్యాక్ ఎందుకు వస్తున్నారు ఐ కెన్ టెల్ దట్. ఒక్కొక్క సెషన్ అయిపోయి వదిలేస్తలేరు, వాళ్ళు మళ్ళీ వస్తున్నారు ఎందుకంటే దే నో దట్ దేర్ ఇస్ లాట్ మోర్ టు లెర్న్. సో ఐ జస్ట్ వాంట్ టు టెల్ యూ అండి, థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ ఫర్ వాట్ ఎవర్ యు ఆర్ డూయింగ్. ఆ సీడ్ అనేది పడితే ఒకసారి ఎప్పుడో ఒకటి మొలకెత్తుతుందండి, అది ఇన్ఎవిటబుల్ అనేది ఇన్ఎవిటబుల్ అది. సో ఈవెన్ ఇఫ్ యూ ఇమీడియట్ గా మీకు కనిపిస్తలేదు కానీ you are actually doing it. So I just want to, ఎందుకంటే ఎవరెవరు వింటున్నారు, ఎవరెవరు వర్క్ చేస్తున్నా చేయకపోయినా
అది ఆల్రెడీ ఈస్ గెటింగ్ ఇన్స్టాల్డ్. వెరీ ట్రూ. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో అంటే నేను మేబీ మిస్కమ్యూనికేట్ కూడా చేస్తుండొచ్చు, నేను కంప్లైంట్ లాగా ఇచ్చి ఉండొచ్చు, బట్ యా అగైన్ నో పర్వాలేదు. వాట్ ఈస్ ద మీరు ఏ లెవెల్ ఎట్లా చెప్పారనేది కాదు. ఐ వాంట్ యూ టు అండర్స్టాండ్ దట్ యూ ఆర్ డూయింగ్ అమేజింగ్ జాబ్. లైక్ యునో అది వాలంటరీగా ఇది చేయడం అనేది ఇట్స్ నాట్ ఏ స్మాల్ థింగ్, రైట్? ఇంత టైం స్పెండ్ చేసి దాన్ని చెప్పడము, మీరు యాక్చువల్లీ అనుకునే దానికంటే చాలా పెద్దగా చేస్తున్నారు అనేది చెప్తున్నాను నేను. Okay. You're so overwhelmed. Thank you. Thank you so much. You guys are well Okay, deserve it. Thank you, Andy. Thank you so much. Yeah, thank you. And have a good night, everyone. We'll meet again tomorrow morning, 7 o'clock lopala. Meeru try to join Andy. And you people also join us to do this kind of job. Yes. Sure. Yeah, we actually need your help actually. So yeah, we want you to make your journey with us. So that's the main purpose of this workshop also. Definitely, Andy. Yeah. Thank you. Thank you. Bye, Andy. Bye. Thank you.